అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ. నమో నమః కారణకారణాయ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. త్రయస్త్రింశత్కోటిదేవతాసహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ జ్యోతిర్లింగాయ విశ్వనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో
నమః. సాక్షాత్ పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుంచి ఉద్భవించినటువంటి దివ్య విద్య పంచాక్షరి. ఆ పంచాక్షరి తత్వాన్ని, దాని యొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటూ, ఆ పంచాక్షరి ప్రపంచమంతా కూడా శివమయం అనే సత్యాన్ని మనకి ఎరుకపరచడానికి ఉద్భవించిన మహామంత్రం. ఆ సత్యమే జ్ఞానం. శివుడు తప్ప అన్యం లేదును ఎరుక కలగడమే సిద్ధి. అది ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి ఉపనిషద్ మంత్రం యొక్క పరమార్థం కూడా. దాన్ని అందిస్తున్నదే పంచాక్షరి. ఎప్పుడైతే విశ్వమంతా శివమయం అనేది దర్శిస్తామో దానిలో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా సామాన్య ప్రయోజనం, అంటే కామ్య ప్రయోజనం. మనం ఎలా భావించాలి అంటే, విశ్వమంతా శివుడు అనుకునేవాడికి విశ్వంలో అన్నింటిలోంచి శివమే లభిస్తుంది. ఇది ప్రథమ ప్రయోజనం. శివం అంటే శుభం. అది విశ్వమంతా శివుడే అని భావించేవాడికి ప్రతికూల శక్తులు అనుకునేవి కూడా శివంగా మారిపోతాయి, అనుకూలముగా మారిపోతాయి. అందుకే పంచాక్షరి జప పరాయణుడికి శివుడు విశ్వరూపుడు గనక, అదే పంచముఖ తత్వంలో తెలుస్తున్నది గనక విశ్వంలో ప్రత్యంశము అతనికి శుభకరంగా పరిణమిస్తుంది. అది సామాన్యార్థం. విశేషార్థంలో అసలు ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది ఘోరమని, ఇది అఘోరమని ద్వంద్వములు లేవు. ఉన్నదంతా ఒక్కటే, అదే శివం అనే ఎరుకను కలిగిస్తుంది. ఇది పరమ ప్రయోజనం. ఈ రెండూ కలిగించగలిగే శక్తి పంచాక్షరికి ఉంది. అందుకే సామాన్యులకు ముందుగా అంతా శుభం కలగాలి, అశుభం కలగకూడదు, అన్ని ఆనందాలే కావాలనుకుంటారు కనుక ఆ ప్రాథమిక ప్రయోజనం ఎలాగూ ఇస్తున్నది. ఒక కుదురు ఏర్పడిన తర్వాత అసలు ప్రయోజనం ఏమిటయ్యా అంటే, శివుడు తప్ప అన్యము లేదు. మరి సృష్టిలో ద్వంద్వములు ఎన్నో కనబడుతున్నాయే అంటే, అవి ద్వంద్వములుగా కనబడుతున్నప్పటికీ కూడా అవి శివమే. ఎందుకంటే వాటిలో చైతన్య రూపుడు ఉన్నవాడు శివుడే. ఇది గ్రహించిన తర్వాత అంతా శివంగానే పరిణమిస్తున్నది. ఇది గ్రహించవలసిన అంశం. దీనినే శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా విపినం భవనమమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటాడు మూక కవి. అందులో ప్రారంభమే శివశివ అన్నాడు. ఆశ్చర్యమయ్యా అని. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అన్నిటికంటే ఆశ్చర్యం. ఇతరులెవరూ అందుకోలేనిది ఏ కొద్ది మంది మాత్రం అందుకోగలిగింది ఎప్పుడు ఆశ్చర్యమే కదా. అందుకే శివశివ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత గొప్పగా చెప్పాడు మూక కవి. ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూస్తే శివశివ అంటాం మనం. అసలు శివశివ అనేది ఎప్పుడు వస్తుంది అంటే శివదృష్టి ఏర్పడ్డాక ఏర్పడుతుంది. శివదృష్టి అంటే తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి భావం ప్రకారంగా దృష్టిం జ్ఞానమయీం కృత్వా ఏకత్వం అనుపశ్యతి అని చెప్పిన ప్రకారంగా జ్ఞానమయమైన దృష్టి ఏర్పడితే ఉన్నదంతా ఏకమే, అనేకం లేదు, ద్వంద్వములు లేవు. ఆ ఏకమేమిటి? శివం. అది శివశివ అనే ఎత్తుగడలో చూపించాడు. హే శివ, అమ్మవారి యొక్క కటాక్షం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు పశ్యంతి సమం, అన్నిటి సమానంగా చూస్తారట. వేటిని? విపినం భవనం అమిత్రం మిత్రం అంటే అడవిని భవనాన్ని, శత్రువుని మిత్రుని, అదేవిధంగా మధుర పదార్థాన్ని మట్టిగడ్డని కూడా సమానంగా చూడగలరు. అంటే వాళ్ళ కోసం మట్టిగడ్డ మధురంగా మారిపోదు. మట్టిగడ్డలో మధుర పదార్థంలో కూడా ఉన్న శివుడు వాడికి రుచికి తగులుతాడు కనుక అంతా శివమే. ఆ దృష్టి పూర్ణ దృష్టి. అదే అమ్మవారి కటాక్షం అంటే బ్రహ్మ విద్య వల్ల లభిస్తుంది. అది ఇవ్వడమే శివదృష్టి. పంచాక్షరి మంత్రం వల్ల కలగవలసిన దృష్టి అది. అది పరమార్థం. అందుకే ఈ భావాన్ని తీసుకుని పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు మహానుభావుడు. ఇది సామాన్యార్థంలో చూస్తే పవి అంటే వజ్రాయుధం. వజ్రాయుధమైనా సరే శివనామం పలికేవాడి మీద ప్రయోగిస్తే పూలమాలగా మారిపోతుంది. అంతేకాదు, వాడు సముద్రంలో తోసినా అది నేలలా కాపాడుతుంది, అగ్నిలో పడేసినా మంచులా చూస్తుంది, విషమిచ్చినా అమృతంలా మారిపోతుంది. అంటే శివనామం చేసేవాడికి విషమిచ్చిన అమృతం అయిపోతుందని వినడానికి బాగానే ఉంది. కానీ ఇది విషమిని, ఇది అమృతమని ద్వంద్వ దృష్టి శివజ్ఞానం పండిన వాడికి ఉండదు. అది దీని యొక్క అర్థం అండి, గమనించవలసినది. అందువాడికి ద్వంద్వాతీతో విమత్సరహ, అది కూడా నిజమైనటువంటి జీవన్ముక్తుడి యొక్క స్థితి. స్థిర ప్రజ్ఞ కలిగిన వాడి కానీ స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి ఏదయ్యా అంటే ద్వంద్వాతీతో విమత్సరహ. ఆ ద్వంద్వాతీత స్థితి ఎప్పుడు జరుగుతుంది? మొత్తం శివతత్వం అంతా ఇవాళ ప్రారంభంలోనే స్వామి చెప్తున్నాడు మనకి. ఘోరము అఘోరము అనేది ఈ సృష్టిని ఉపాధుల్ని చూస్తున్నంతసేపు మనకు అనిపిస్తుంది. ఈ ఘోరాఘోరం అంటే మనకు బాధించేది ఒకటి, ఆనందం కలిగించేది ఒకటి అని సృష్టిలో మనం అనుకుంటూ ఉంటాం. అంతే కదండి. ఏదైనా మంచి వార్త వింటే అఘోరం, కూడని వార్త వింటే ఘోరం. చిత్రం ఏంటంటే వీడికి ఘోరం అనిపించేది ఇంకొకటికి అఘోరం, వాడికి అఘోరం అనిపించేది వీడికి ఘోరం. కానీ ఘోరాఘోరం అని ఎలా తేల్చగలవయ్యా? ఘోరంలో ఘోరమైనటువంటి శక్తి కానీ అఘోరంలో అఘోరమైన శక్తి కానీ ఎవడి వల్ల వస్తుందో వాడు శివుడు. ఆయన ఘోరుడు కాడు, అఘోరుడు కాడు.
అది మనం గ్రహించగలగాలి. అంటే ఘోరాఘోరాత్మకమైన జగత్తులో ఉన్న మనం ఘోరాల్ని అఘోరం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ శివం తెలుసుకోగలిగితే ఘోరము అఘోరము కూడా శివుడే అని గ్రహించగలిగితే ఘోరమైన అఘోరమైన మనకు శివంగా పరిణమిస్తాయి, అంటే శుభాన్నే కలిగిస్తాయి. అది శివతత్వంలో ప్రధానంగా గ్రహించవలసింది. మొత్తం 11 అనువాకాల రుద్రం యొక్క సారం కూడా అదే. ఘోరాఘోరాత్మకమైన జగత్తుని శివముగా దర్శించేటువంటి జ్ఞానమే రుద్ర నమకం. ఆ జ్ఞానం అంతా కూడాను ఘోరాఘోరముల యందు ఏ శివుడున్నాడో ఆ శివుడు శుభస్వరూపుడు, కళ్యాణస్వరూపుడు, నిర్మలుడు, శుద్ధమైన వాడు గనక ఈ రెండింటిలో చెదరకుండా ఉన్నటువంటి ఆ శుద్ధమైన కళ్యాణకరమైన శాంతమైన మంగళస్వరూపుడైన శివునికై నమస్కారము. అది నమశివాయ అనే మాటలో ఉన్న ఆంతర్యం. అందుకే నమశివాయ ఎంత గొప్పగా తీసుకెళ్ళిపోతుందంటే, నాకు సృష్టిలో ఈ ఘోరాఘోరములు తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే మన బుద్ధి ఇంకా పెరగలేదు అనుకుంటే ఈ విశ్వం నుంచి మనకు అన్నీ శివంగా మార్చేస్తాడు ఆయన. ఘోరము అఘోరము కూడా మనకు శివంగా మారితే ఇంకా మన బుద్ధి పెరిగితే ఘోరం అఘోరం అని రెండు లేదు, ఉన్నదంతా శివమే అని ఏకజ్ఞానం మనకు కలుగుతుంది. ఆ ఏకజ్ఞానం కలగడమే మహా కష్టం. అది కలిగిందే ముక్తే. ఏది పరమ ప్రయోజనమో అదంత తేలిగ్గా దొరకదు, అది తెలుసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ రావడమే మహా కష్టం. మిగిలిన ఏవైనా వస్తాయి. ఒక ఆయన ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోరా అని పిల్లాడి కంటే అందరికీ ఎక్కడొస్తుందమ్మా అన్నాడు. అంటే వాడు గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంది. అందరికీ రాదు, ఎవరికో కొద్ది మందికి వస్తుంది. అలాగని వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అందరికీ రాదని చెప్పి అందరూ చదవడం మానేస్తారా? అందరూ చదువుతారు, కొందరే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు. అలాగే పంచాక్షరి ఎందరో జపం చేస్తారు, ఏ కొద్ది మందో ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇక్కడ అది మిగిలిన వాళ్ళక ఏవో పాస్ మార్కులైనా రావా, అవేనా వస్తాయి. కనుక పంచాక్షరి చేస్తే వాడి స్థాయికి తగ్గట్టు వాడికి తగిన ఫలం ఇస్తాడు. అందుకే ఏనకేనాపి హేతునా అన్నాడు. ఇక్కడ ఏదో విధంగా పంచాక్షరి చేసుకోవాలి. అందులో ఆ పరమమైన అర్థం చెప్పేటప్పుడు కొంచెం రుచించదు కూడా. నేను ఎప్పటి నుంచే ఏకత్వం ఎందుకండి బ్రహ్మజ్ఞానం అని, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొన్ని జన్మలు వాయిదాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం. అటువంటి వాళ్ళకి భగవానుడు ఈ ఘోరాఘోరత్మైన జగత్తులో అన్ని శివంగా పరిణమింపజేసేస్తాడు. ఇవాళ అఘోరం అనిపించేది ఘోరం అనిపించేది కూడా శివభక్తుడికి శివంగానే మారిపోతుంది. ఇది తెలుసుకుంటే చాలు. ఈ రహస్యమే మనకి చండీ సప్తశతిలో కూడా సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తథా భువం. ఇవాళ ఏంటో ప్రారంభం నుంచి అమ్మవారు వచ్చారు మనకి. శివ పశ్యంతి సమం దగ్గర ఆవిడ వచ్చింది, ఇక్కడికి వస్తే మళ్ళీ ఆవిడ వచ్చింది. ఇద్దరు లేరుగా. ఎందుకంటే పంచాక్షరి చేసేటప్పుడు మా ఇద్దరిని తలంచుకోవాలని చెప్పాడు ఆయన. ముందు మనం ఏం చేస్తాం కనుక ఆయనకి ఎన్నో ఆవిడికంతే. ఎందుకంటే విశ్వమంతా శివుడే. ఆయనే పంచభూతాలతోనూ సూర్య చంద్ర యజమాన రూపముతో ఉన్నాడు. అష్టమూర్తులు ఆయనే. అష్టమూర్తులే మనకి ఘోరంగా అఘోరంగా కనబడుతున్నాయి. పంచభూతాలేగా మనల్ని బాధించేవి అవే, రక్షించేవి అవే. అయ్యో పంచభూతాలు దాటి పెరిగితే తట్టుకోలేకపోతాం, కానీ అక్కర్లేదని ఎవడు అన్నాడు. వేసవి వచ్చిందంటే సూర్యతాపం తట్టుకోలేం. సూర్యుడు అక్కర్లేదని ఒక్కడు అనమనండి. ఇప్పుడు చలి తట్టుకోలేం, అక్కర్లేదు అనలేము. తట్టుకోగలిగే శక్తి కావాలనుకుంటాం. ఇవి తప్పదు. ప్రకృతిలో కాలస్వరూపము, దేశస్వరూపము, వస్తుస్వరూపం కూడా ఘోరాఘోరాత్మకమే. వాటిలో ఘోరాఘోరాత్మకంగా నడిపించేటటువంటి వాడెవడు శివుడు. వాడు ఘోరం కాదు, అఘోరం కాదు. మన కర్మల కొద్దీ ఘోరాఘోరములుగా లభిస్తాయి. మొత్తం వేదాంత శాస్త్రం అంతా కూడాను ఘోరం అఘోరం శివం ఈ మూడు మాటల్లోనే ఉందండి. అందుకే ఘోరాఘోరములు మనకు ప్రధానం కాదు. ఘోరములైనా అఘోరములైనా మనకు కావలసిన శివం గనక నమశివాయ అనుకుంటే చాలు. ఇక్కడ అది ప్రధానమైనటువంటి విశేషం. అలాంటి పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరిస్తూ పంచముఖుడుగా గోచరించాడు. ఆ పంచముఖాల యొక్క స్వరూపం ఇవన్నీ నిన్న మనం ధ్యాన రూపకంగా తెలుసుకున్నాం. పంచముఖాలతో శివుడు ఏం చెప్పదలుచుకున్నాడో లింగాకారముగా అదే తెలియజేశాడు ఇక్కడ. ఎందుకంటే లింగము కూడా సర్వతోముఖతత్వాన్ని తెలియజేస్తుంది. ఒక శివలింగానికి మనం ఎటు తిరిగితే అటే ముఖం కాదు, అన్ని వైపులా చూస్తుంది. అందుకే విశ్వనాథుడికి అన్ని వైపుల ద్వారాలు ఉన్నాయి. అన్ని వైపులా చూస్తాడు ఆయన, నందున్న వైపు కాదు, ఎటువైపైనా చూస్తాడు ఆయన. సర్వతోముఖుడు. ఆయన చూపు సర్వతోముఖం. సర్వతోముఖం అనే దేవతా దృష్టి, ఏకపక్ష దృష్టి, అసుర దృష్టి. అందుకే సర్వతోముఖుడు పరమేశ్వరుడు అని చెప్పడమే లింగతత్వంలో మనకు కనిపిస్తుంది. అలాగే పైన ఊర్ధ్వదిశ ఈశానవదనం చూపించుకున్నాం. అందుకే శివలింగాకారము కూడా పంచబ్రహ్మల యొక్క స్వరూపమే. అందుకే శివలింగ పూజ కూడా ఈ పంచబ్రహ్మతత్వాన్ని తెలుస్తుంది. పంచబ్రహ్మతత్వాన్ని ఎవడు అనుసంధానం చేస్తాడో, ధ్యానం చేస్తాడో, విచారణ చేస్తాడో, ఉపాసన చేస్తాడో వాడికి తనలో ఉన్న పంచతత్వములు, బయట ఉన్న పంచతత్వములు శివముగా గోచరిస్తాయి. ఆ స్థితి కోసమే పంచముఖ తత్వమే లింగ రూపంలోనూ ఆరాధిస్తున్నాం, పంచముఖ వర్ణనలోనూ ధ్యానిస్తున్నాం. అందుకే లింగరూపంగా వచ్చిన శివుడు మొట్టమొదట ధరించిన ఆకారం పంచముఖ స్వరూపమే. మీ శివపురాణం చూడండి,
లింగాకారంగా ఉన్న శివుడు బ్రహ్మదేవుడు అబద్ధమాడిన వెంటనే లింగము నుంచి ఒక ఆకారంతో వస్తాడు. ఏ ఆకారంతో వచ్చాడంటే పంచముఖాలతో వస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి బుద్ధి వస్తుంది. అసలు మొదట బ్రహ్మదేవుడికి కూడా పై తలకాయ ఇచ్చాట, ఆ తల తీసాడు ఆయన. అంటే నీకు ఊర్ధ్వ దృష్టి లేదు బాబు, నువ్వు ఈ విశ్వదృష్టి నీకు ఈ 4 వైపులా పరుచుకునేదే అని ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఎప్పుడు ప్రపంచ దృష్టే తప్ప అతీత దృష్టి లేదు. అందులో ఉన్నటువంటి రహస్యం అది. ఎందుకంటే సృష్టిగతమైన అహంకారం ప్రపంచవ్యాపకంగానే ఉంటుంది, కానీ ప్రపంచ అతీతంగా తెలుసుకోగలదా? అది బ్రహ్మకి 4 తలకాయలంటే ఉన్నటువంటి అంతరార్థం ఇక్కడ. అప్పుడు ఆయన పంచముఖ స్వరూపంతోనే జ్ఞానం ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. ఆయనకున్న అహంకారం తొలగిపోయింది. అది అహంకారం అజ్ఞానం తొలగాలంటే పంచముఖ శివుని ధ్యానించాలి. అది లింగములోనూ ఉన్నది, పంచముఖ స్వరూపంలో ఉన్నది. లింగములో ఉన్నది తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదేవుడు, తెలియజేయడానికి పంచముఖ రూపాన్ని ధరించాడు. కనుక ఏది లింగతత్వమో అదే పంచముఖ తత్వము. అందుకే శివలింగాన్ని చూసినప్పుడు సర్వతోముఖమైనటువంటి సచ్చిత్ స్వరూపమే శివలింగము. ఇది శివలింగం యొక్క అర్థం. ఎందుకంటే సర్వ జగత్తు ఇందాక చెప్పినటువంటి పంచతత్వములు ఆయనలోనే లీనమై ఉన్నాయి. ఎప్పుడు? సృష్టి జరిగినప్పుడా, సృష్టి ఉన్నప్పుడా, సృష్టి లయించినప్పుడా? ఎప్పుడూను సృష్టి వ్యక్తమైంది ఆయన నుంచే, సృష్టి పెరుగుతుంది ఆయన యందే, తిరిగి లయం చెందుతుంది ఆయన యందే. కనుక ఎప్పుడు ఆయన యందే ఉంది కనుక సృష్టి స్థితి సంహార కాలాల్లో కూడా ఆయన యందు లీనమయ్యింది కనుక లింగం అన్నారు ఇక్కడ. లీయమానమిదర్ సర్వం బ్రహ్మణ్యే వహి లీయతే లయనాల్ లింగముచ్యతే. ఇది గొప్ప విశేషమైన అంశం. అది భావించమన్నాడు. అలా భావిస్తే అది శివలింగ పూజ. అందుకని మా వారు శివలింగం పెట్టుకున్నారండి, రోజు అభిషేకం చేస్తారండి, నేను చేస్తానండి అంటే చేయండి, తప్పు కాదు. కానీ భావలింగార్చనం ముదా అని మహాభారతంలో మాట చెప్పాడు. ఇది ధ్యానించవలసింది. సృష్టి అంతా శివుని యందే లీనమై ఉన్నది. అంటే సృష్టి పట్టు ఆయన చేతిలో ఉంది. అది తెలిసింది ఎప్పుడో, సృష్టి పట్టు ఎవడి చేతిలో ఉందో వాడిని మనం పట్టుకుంటే సృష్టి అంతా మనకు అనుకూలమే. అందుకు ఆయన పట్టుకోవాలి. ఎందుకంటే సృష్టి ఆయన యందు లీనమై ఉంది కనుక లింగం అన్నారు. సర్వకాలముల యందు ఆయన యందే లీనమై ఉన్నది. ఇది భావించాలి. అప్పుడు ఆయన సర్వతోముఖుడై ప్రకాశిస్తున్న లింగతత్వాన్ని నిన్న చెప్పిన పంచముఖ తత్వంతో మనం అనుసంధానం చేసుకుని సర్వతోముఖమైన ఆ లింగ పూజ ఎవడు చేస్తున్నాడో భావనాత్మకంగా భావరూపంగా వాడిని శివుణ్ణే పొందుతున్నాడు. కనుక లింగార్థం గమకం చిహ్నం శివం గమయితీత్యతః అని శాస్త్రం చెప్పారు. శివుణ్ణి చేర్చడానికే శివలింగ పూజ చేయాలి. శివుని జెర్చెడి త్రోవ శివలింగ పూజ. లింగతత్వం అంటే ఇదండి. లింగ వేదియ తల్లి లింగమే తండ్రి, లింగ వేదియ తల్లి లింగమే తండ్రి. జగత్తుకి ఆధారమైన జగజ్జననీ జనక భావమే శివలింగం. ఇది తెలియగానే శివలింగతత్వం ఎంత పరిపూర్ణంగా కనబడుతుంది. మరి ఈయన బ్రహ్మయా విష్ణువా శివుడా అంటే శివలింగతత్వం గురించి ఆగమాలు చెప్తున్నది ఏంటంటే, ఆ లింగాన్ని మనం పరిశీలిస్తే క్రింద మధ్య ఊర్ధ్వన భాగములు ఉంటాయి. అందులో క్రింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, అగ్రభాగం రుద్రుడు. హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి. ఇక శివుని వల్ల స్పందించే ప్రకృతి 3 ప్రధాన శక్తులుగా వ్యక్తమవుతుంది. త్రిశక్తులే పీఠముగా దివ్యమౌ కాంతి. అప్పుడు ఇది ఎలా గోచరిస్తున్నదంటే సర్వతోముఖమైన శంభు దీపాంకురము, పంచబ్రహ్మల రూపు పంచముఖ తేజము. అది పంచబ్రహ్మల రూపు పంచముఖ తేజము. అలా తెలిసిగానే శివపూజ చేస్తే వాడు శివుణ్ణి పొందుతున్నాడు. అది శివుని జేర్చెడి త్రోవ శివలింగ పూజ అనేటువంటి శివపదమై పల్లవిస్తుంది. దాని వెనకాల ఈ తాత్వికమైన శాస్త్రీయమైన విజ్ఞాన భూమిక ఆ వాక్యాల్లో దాగి ఉన్నది. అది శివలింగానికి పంచముఖ తత్వానికి ఉన్నటువంటి అనుబంధం. ఆ పంచముఖాల పేర్లు మనం చెప్పుకున్నాం కదా నిన్న, గుర్తున్నాయా? ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ దక్షిణ అఘోరం దక్షిణాముఖం. తూర్పు వైపు తత్పురుషముఖం, దక్షిణం వైపు అఘోరముఖం, పశ్చిమం వైపు సజ్జోజాతముఖం, ఉత్తరం వైపు వామదేవముఖం, ఊర్ధ్వాన ఈశానవదనం. ఇవి మొత్తం పంచముఖాలు. ఈ పేర్లే మంత్రములు. ఎందుకంటే 5 వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. బ్రహ్మదేవుడు తపస్సుగాను వీళ్ళు దర్శనమిస్తే వీళ్ళ వల్ల బ్రహ్మకి సృష్టి చేసే సమర్థత వచ్చిందట. అంటే అసలు బ్రహ్మ ఎవరు? శివుడే. ఆ బ్రహ్మకి బ్రహ్మ, పరబ్రహ్మ. ఆయన వల్ల బ్రహ్మత్వం పొందినవాడు బ్రహ్మదేవుడు. అందుకే హిరణ్య గర్భంజనయామాస పూర్వం అని వేదం ఒకచోట చెప్పింది. మరొక చోట యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై అని మరొక చోట చెప్పింది. కనుక బ్రహ్మకు కూడా బ్రహ్మలైన వారే పంచబ్రహ్మలు. వీళ్ళని పంచబ్రహ్మలు అని అంటారు. అటువంటి పంచబ్రహ్మ తత్వాన్ని మనం నమస్కరించుకుంటూ ఆ మంత్రముల యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దివ్యమైన మంత్రములు నిన్న రూపవర్ణన అయిపోయింది కదా. ఇంకా మంత్రముల గురించి విద్యారణ్యకృత భాష్యాన్ని ప్రమాణంగా తీసుకుని మనం చెప్పుకుంటున్నాం. శాస్త్ర ప్రమాణంతోనే వ్యాఖ్యానించుకోవాలి. అయితే ఇతర ఆగమ ప్రమాణాలతో ఇతరత్రా ఉన్నటువంటి
మన ఆగమాలు కానీ శాస్త్రాల ప్రమాణాలతో నూతనార్థములు కూడా, నూతనార్థములు అంటే మళ్ళీ సనాతనార్థములే, విద్యారణ్య భాష్యంతో ప్రధానంగా చెప్పుకుంటూ ఇతర ఆగమ ప్రమాణాలతో మరికొన్ని కూడా భాష్యములు కలుపుకుంటూ ఈ 5 మంత్రముల గురించి ఏకాగ్రంగా వినే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రవచనం వినడం కూడా ఉపాసన, ఇది తెలుసుకోండి. కానీ ఈ సమయంలో మేము జపం చేసేస్తాం, ఈ సమయంలో చదివేస్తాం అనుకోకుండా శ్రద్ధాభక్తులతో దీన్ని విని మనం గ్రహించదు. ఎందుకంటే ఇందులో కథలు కమామిషుల్లో తత్వదృష్టి. అందుకు తత్వము తెలుసుకునే వరకు సాధన ప్రధానం, తత్వమే సాధనకి సిద్ధి అని చెప్పుకున్నాం. అందుకే మంత్రాదులు ఇచ్చిన వాళ్ళు కూడా తత్వజ్ఞానం ఇచ్చినప్పుడే పూర్ణజ్ఞానం అవుతుంది అని నిన్న గురు లక్షణాలు చెప్పుకుంటూ మననం చేసుకున్నాం కదా. అప్పుడు చెప్పనది మరొకటి చెప్పుకోవడానికై దీన్ని ఇవాళ మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. తత్వజ్ఞానం తెలిసిన వాడే గురువు అవుతాడు. అయితే మన మంత్రం ఇచ్చిన వాళ్ళందరికీ తత్వజ్ఞానం తెలియాలని లేదు. మన పురాకృత సుకృతం బట్టి మంత్రం ఒకరి ద్వారా లభిస్తుంది, తత్వజ్ఞానం మరొకరి ద్వారా పొందవచ్చు. అయితే తత్వజ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందో వాడి దగ్గరికే ప్రధానం పెట్టుకోవాలి. మంత్రం చేసినప్పటికీ అక్కడ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు పూర్వ గురువుని ఎక్కడ నిందించరాదు, అది చెప్పడం కోసం, అది శివపురాణంలో చెప్పిన వాక్యం. ఎక్కడ నిందించరాదు, ఆయనకేం తెలియదండి అని గురువుని ఎప్పుడు అనరాదు. ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలో అంత వస్తుందండి. చిత్రం ఏంటంటే ఒకే గురువు ఒకడికి మంత్రం ఇస్తాడు, ఒకడికి జ్ఞానాన్ని ఇస్తాడు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇంకోటికి మంత్రం అడిగితే కొన్నాళ్ళు శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసి అక్కడ దీపం పెట్టిరా, విభూతి పెట్టుకో చెప్తాడు, మంత్రం ఇవ్వడు. అంటే మా గురువుగారికి స్నానం చేయించి దీపం పెట్టుకోమని చెప్పడం తప్ప మరొకటి రాదు అనుకోవద్దు. అలాగే మంత్రం ఇచ్చారంటే ఆయనకి జ్ఞానం రాదని కాదు, వాడు జ్ఞానం అడుగుతాడు. తత్వజ్ఞానం చెప్పండి అంటే కొన్నాళ్ళు మంత్రం చేయి అంటాడు. అంటే అర్థం ఆయనకు అన్నీ వచ్చినా వీడింకా అర్హత రాలేదు అని అర్థం, వీడికి ఇంకా అర్హత రాలేదని అర్థం. అర్హతను అనుసరించి చెప్తాడు ఇక్కడ. అందుకే ఒకడికి మంత్రం చెప్తాడు, ఇంకోటి మంత్రార్థం చెప్తాడు. నాకెందుకు చెప్పలేదు అంటే చెప్తే అర్థం చేసిన బుర్ర నీకు లేదయ్యా. నేను చెప్పడం ప్రారంభిస్తే కళ్ళు మూసుకుపోతాయి, మంత్రం కూడా నిలవదు. కొన్నాళ్ళు మంత్రం చెయ్యు, జ్ఞానం రాకుండా ఉండడానికి ప్రతిబంధకంగా ఏ పాపం ఉందో అది పోతుంది, అప్పుడు జ్ఞానం చెప్తానట. అది తెలుసుకోవాలి. అందుకే పాపం అంటే ఏమిటో కాదు, జ్ఞాన ప్రతిబంధకం. ఇది ఒకటి తెలుసుకుంటే చాలు. జ్ఞానం రాకుండా అడ్డుకునేదే పాపం. ఆ పాపం పోవడానికే సత్కర్మాచరణ, ఉపాసన చెప్పబడ్డాయి. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే ఈ మంత్రముల్ని అర్థసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి అందరికీ తెలిసినవే, అదొక విశేషమైన అంశం. తెలిసినవి మరికొంచెం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు తెలియనివి చెప్తే మరో ఇబ్బంది. అందుకే తెలిసిన వాటిలో తెలుసుకోవాల్సినవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పు ముఖం నుంచే మనం వెళదాం. ప్రారంభంలో సజ్జోజాతం ప్రపద్యామని మన అన్న, ఇప్పుడు మనం క్రమం మాత్రం తూర్పు ముఖం నుంచి. తూర్పు అనగా తత్పురుష ముఖం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దీన్ని రుద్రగాయత్రిగా కూడా వాడుకుంటాం మనం. శివునికి సంబంధించిన గాయత్రి ఇది. ఈ తత్పురుషాయ అనేది సర్వదేవతలకి ఇంచుమించుగా వాడతాం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. అంటే ఇక్కడ మహాసేన వక్రతుండ మారింది, చివరికి దంతి ప్రచోదయాతో స్కంద ప్రచోదయాతో మారింది, కానీ తత్పురుష మారలేదు. ఏంటి తత్పురుష అంటే? తత్పురుషుడు అనే శబ్దము పరమేశ్వరుడు ధరించినటువంటి పంచబ్రహ్మల్లో ఒక బ్రహ్మ యొక్క పేరు. అంతేనా? బ్రహ్మ యొక్క పేరు కూడా. ప్రతి దేవతా నామం కూడా దాని పరమార్థంలో పరబ్రహ్మమునే తెలియజేస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతి దేవతానామం అర్థ విచారణ చేస్తే బ్రహ్మతత్వ ప్రతిపాదనమే. అందుకే నామస్మరణ విచారణపూర్వకంగా చేస్తే బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తుంది. ఆ విచారణ దృష్టి లేనప్పుడు ఉచ్చారణ దశలో ఆగిపోతుంది ఇక్కడ. అలాగని విచారణ చేస్తే అర్థం కాలేదు, ఉచ్చారణ మానేయకండి. ఉచ్చారణ చేస్తుంటే పాపం పోయి ఎప్పుడైనా విచారణ వస్తుంది, విచారణ వల్ల జ్ఞానం వస్తుంది. ఒకే నామం మనకి ఉచ్చారణ దశలో పాపం పోగొడుతుంది, విచారణ దశలో జ్ఞానాన్ని ఇస్తుంది, స్మరణ దశలో ముక్తినిస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. విచారించిన జ్ఞానం స్మరణగా నీలో మిగిలిపోవాలి ఇక్కడ. అందుకే ప్రతి నామానికి బ్రహ్మపదమైన అర్థమే తెలుసుకోవాలి. ఇది లేనిది అన్వయించడం కాదు, ఉన్నది తెలుసుకోవడమే. ఎందుకంటే ఒకే బ్రహ్మం ఇన్ని రూపములు ధరించినప్పుడు ఆయా దేవతానామములన్నీ బ్రహ్మపరంగా మనం పర్యవసింపజేసుకోవాలి ఇక్కడ. కనుక తత్పురుష అనేటువంటి మాటకి తత్ పురుష 2 శబ్దములు ఉన్నాయి. పురుష సూక్తం ద్వారా పురుషతత్వం మనకి తెలియబడింది. అంటే పరమేశ్వరుడు జగద్వ్యాపకుడైనప్పుడు పురుషుడవుతున్నాడు. జగద్వ్యాపకుడు జగత్కర్త అయినప్పుడు ఆయన పురుషుడు అంటారు. జగదతీతుడైతే అప్పుడు కూడా పురుషుడే అంటారు. ఆ పురుష శబ్దం రెండింటికి వర్తిస్తుంది. కానీ పురుష అన్నప్పుడు 3 రకాల పురుషుల్ని పురుష సూక్తం చెప్తోంది. ఒకటి విరాట్ పురుషుడు, రెండవది యజ్ఞ పురుషుడు, మూడవది అంతర్యామి అయినటువంటి ఆత్మరూపుడైన పురుషుడు. 3 పురుషులే. విరాట్ పురుషుడు అన్నప్పుడు విరాట్ పురుష వర్ణన మనం వింటూ ఉంటాం. ఇక యజ్ఞములో ఆరాధింపబడేటువంటి వాడు యజ్ఞపురుషుడు. ఇక ప్రతివాడిలో అంతర్యామిగా ఉంటూ వాడి శరీరం అనే పురమునందు పురే శేతే ఇది పురుష, అప్పుడు పురుషుడయ్యాడు. కనుక పురుష సూక్తం చెప్పుతున్న పురుషుడెవరు?
ముగ్గురిని చెప్తోంది పురుష సూక్తం, అది తెలుసుకోవాలి. అంతశ్చరితి భూతానాం, ప్రతివారి హృదయంలో ఉన్నవాడు ఆయనే. అదేవిధంగా ఆయనయే పరిపూర్ణుడు, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు కనుక ఈ 3 రకాల పురుషుడుగా ఉంటూనే పరిపూర్ణమైన తత్వంగా ఉన్నాడు కనుక పురుషుడు. ఆ తత్వం ఎలాంటిది, ఇలాంటిదని చెప్పలేం. ఇలాంటిదని చెప్పలేనప్పుడు ఏదో ఒకటి చెప్పవయ్యా అంటే అది అని ఊరుకోవాలంతే. ఆ అది అనేదే బ్రహ్మమును తెలియజేస్తుంది. చితిస్తత్పద లక్ష్యార్థ అన్నారు. తత్పద లక్ష్యార్థ, తత్ అనే పదం ఇప్పుడు బ్రహ్మమును తెలియజేస్తుంది. అందుకే తద్రూపమైన బ్రహ్మం ఎవడున్నాడో ఆయనే పూర్ణుడైన పురుషుడు. అటువంటి తత్పురుషునికి నేను నమస్కరించుకుంటున్నాను. తత్పురుషాయ విద్మహే. ఇప్పుడు అర్థం ఎంత విశేషంగా ఉన్నదండి. విద్మహే అనేటువంటి మాట కూడా తెలుసుకుంటున్నాను అని అర్థం. ఈ విద్మహే శబ్దం చాలామంది అంటూ ఉంటారు, పాడుతూ ఉంటారు ట్యూన్లు చేసి. చిత్రం ఏంటంటే పాడతాం, ట్యూన్లు చేస్తాం, కానీ అర్థం ఏమిటా అని ప్రశ్నే రాదు చాలామందికి. చెప్పబోతే మాత్రం మరొక వైపు నుంచి నిద్రాదులు క్రమ్ముకుంటాయి. అంటే ఇది బాధతో అంటున్న విషయం అండి, ఎవరిని ఎత్తి చూపిస్తున్నాం అనుకోవద్దు. కొంతమంది ఆగ్రహించనవద్దు, ఆగ్రహించడానికైనా మెలకువగా ఉండాలి కదా, అది వేరే విషయం. కానీ విద్మహే అనే మాటకి తెలుసుకుంటున్నాను అని అర్థంట. తత్పురుషునికై తెలుసుకుంటున్నాను అంటే శివపరమాత్మని నేను తెలుసుకుంటున్నాను. తత్పురుష రూపుడైన శివుని నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకుంటున్నాను అన్న మాట అన్నాడు చూసారా. ఎందుకంటే జ్ఞానం ఆయనంటే ఏమిటో నేను తెలుసుకుంటున్నాను. విద్మహే అనే శబ్దానికే తెలుసుకుంటున్నాను. ఎలా తెలుసుకుంటున్నాను? ఇక్కడ అధ్యస్థంగా చెప్పుకోవాల్సిన మాట అంటే గురువుల నుండి సంప్రదాయము నుంచి నేను పరమేశ్వరుని గురించి తెలుసుకుంటున్నాను. అది తత్పురుషాయ విద్మహే. తెలుసుకుని ఏం చేస్తున్నాను? మహాదేవాయ ధీమహి. ఆ తెలుసుకున్న పద్ధతిలో ఆయన్ని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. అంటే ధ్యానం ఎలా చేయాలి? గురువుల ద్వారా తెలుసుకున్న పద్ధతిలో ధ్యానం చేయాలి, కానీ ముందు ధ్యానం తర్వాత తెలుసుకోవడం కాదు, తెలుసుకుని ధ్యానం చేయాలి. ఏదైతే తెలుసుకుంటున్నావో దానిని ధ్యానం చేయు. ఆ తెలుసుకున్న తత్పురుషుడు ఎవడు? మహాదేవాయ. ఆయన పేరు మహాదేవుడు. శివునికి ఉన్న అనేక అందమైన పేర్లలో ఒకటి మహాదేవ నామం అండి. ఇక్కడ ఆ మహాదేవ నామమే చెప్తోంది ఆయన అంటే ఏమిటో. తం దేవతానాం పరమంచ దైవతం అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మంత్రం. నువ్వు దేవతల్లో దేవుడు కాదయ్యా, దేవతలకు కూడా అంతర్యామివైనటువంటి, దేవతలకు కూడా దేవుడైన వాడివి కనుక నిన్ను మహాదేవ అన్నారు ఇక్కడ. అందుకే ఎవడైతే తత్పురుషుడో అతడు మహాదేవుడు. అంటే దేవతల్లో ఒకడు కాదు ఆయన, దేవతలకు కూడా ఆయా దేవత్వము ఇచ్చినటువంటి వాడు ఆయన. ఆయన వల్లే దేవతలకు దైవత్వం వచ్చింది. అందుకు మహాదేవాయ అంటే పరమేశ్వరుని గురించి నేను గురుముఖత శిక్షణ ద్వారా తెలుసుకుని ఆ మహాదేవుని ధ్యానిస్తున్నాను. ధ్యానిస్తే ఏం చేస్తాడు శివుడు? మరొకొంచెం నిద్రపోవడానికి జోకొడతాడు కాదు, మా బుద్ధులని ప్రేరేపిస్తున్నాడు. అది ఇక్కడ ధియోయోన ప్రచోదయ. ఇందులో 3 ఉన్నాయండి. మొత్తం సాధనంతా ఇక్కడుంది. పరమాత్మ గురించి గురువుల ద్వారా తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని ధ్యానం చేయడం. ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? కొందరు అంటూ ఉంటారు, ఎన్ని జపాలు చేసినా పూజలు చేసినా ఇంకా అలాగే ఉందండి, మా ఆవిడ నా మాట వినట్లేదన్నాడు ఒక ఆయన. అంటే వీడి జపానికి ప్రయోజనం ఏంటంటే వాళ్ళ ఆవిడ మాట వినడం, వినకపోతే దేవుడు లేడు, మంత్రం లేదు. జపానికి ప్రయోజనం ఏమిటయ్యా అంటే నీ బుద్ధికి సరి అయిన ప్రచోదనము లభించుటే సాధనకి ప్రయోజనం. అందుకే ప్రచోదయాత్ అక్కడుంది మొత్తం ప్రచోదనం. సరైన ప్రేరణ బుద్ధికి ఇవ్వాలి. భగవంతుడంటే బుద్ధికి ప్రేరణనిచ్చువాడు. సరైన ప్రేరణనిమ్మనే ఆయన ప్రార్థించాలి. అయితే ఆయన ప్రేరణ ప్రార్థిస్తే ఇస్తాడా? ఇది కూడా ఆలోచించవలసిన అంశం. ఈ మంత్రాలకి వ్యాఖ్యానం చేసేసుకుంటే మొత్తం శివతత్వం తెలుస్తుంది. అందుకే పంచబ్రహ్మ మంత్రాలే ప్రధానం. అసలు అందరికీ ప్రేరణ ఆయన ఇస్తున్నాడు, తెలుసో లేదో. అందరికీ ప్రేరణ, కొట్టేవాడికి కొట్టాలనే బుద్ధి ప్రేరణ కూడా ఆయన ఇస్తాడు. ప్రతి వాడికి ఆయన ఇస్తాడు. ఏడ్చేవాడికి ఏడవాలనే ప్రేరణ, నవ్వేవాడికి నవ్వేవాలనే ప్రేరణ ఆయనే. అటువంటి ప్రచోదయాప్తను కొత్తగా ఎందుకు అడగాలండి అంటే ప్రతి వారిని వారి కర్మ కొద్దీ ప్రేరేపిస్తాడు, ఆశ్రయించిన భక్తుల్ని తన కృప కొద్దీ ప్రేరేపిస్తాడు. అది తేడా ఇక్కడ. అందుకని వాళ్ళ కర్మలో ఆయన జోక్యం చేసుకోడు. కానీ సర్వం పరిత్యజించి గురువు చెప్పిన మార్గములో ఆయన యందే బుద్ధిని నిలిపితే ధీమహి, బుద్ధిని నిలిపినట్లయితే వారిని పరమాత్మ శుభం వైపు ప్రేరేపణ చేస్తాడు. శుభం అనగా జ్ఞానము, కైవల్యము, దానికి కావలసిన బుద్ధి కలిగిస్తాడు. ఇంత చేసి అదా కలిగిస్తాడు, నిశ్చాపడక్కర్లేదు. ఏ బుద్ధి ఉంటే జీవితంలో సుఖంగా ఉండగలమో ఆ బుద్ధిని ఇస్తాడు. ఇది చాలండి. ఇక్కడ మనం ఫలానా దానివల్ల సుఖంగా ఉంటామని నిర్ణయించుకుని వస్తువుని అడుగుతాం. ఆ వస్తువు వచ్చిన తర్వాత దుఃఖం కూడా రావచ్చు, రాదా అండి? ఇప్పుడు ఎన్ని రాలేదు అలాగా. ఒక ఆయన ఉద్యోగం దొరికితే చాలండి అని తెగ మంత్రాలు చేశాడు. ఉద్యోగం దొరికింది, అమ్మయ్యా అనుకున్నాడు దొరికినప్పుడు. తర్వాత మొదలయ్యి అక్కడ దుఃఖాలు అక్కడికే ఉన్నాయి.
కనుక ఏదైతే బుద్ధిని ఆనందంగా ఉంచుతుందో, ఏది బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తుందో ఆ విధంగా నా బుద్ధిని ఆయన ప్రేరేపించాలి. ఎంతకంటే ఇంకేమని అడగాలండి? బుద్ధిని ప్రేరేపించడమే భగవత్ కృప. ఈ వాక్యం రాసుకుని మననం చేసుకోండి చాలు. బుద్ధికి సరైన డైరెక్షన్ అది కావలసినది. ఎక్కడికి వెళ్ళాలో మనకి ఫలానా చోటుకి వెళ్ళాలని తెలుసు, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఒకటి చెప్పిన ప్రకారంగా వెళ్ళాం, జంక్షన్ కనబడింది, 4 రోడ్లు కూడలి, ఎటు వెళ్ళాలో తెలియలేదు, చెప్పడానికి ఒక్కడు లేడు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉంటుంటుంది దైవం. ఏదో ఒకవైపు తిరగాలి, తప్పదు. ఒకవైపు తిరిగితే మిగిలిన 3 వైపు తిరగం. నువ్వు వెళ్ళవలసింది 3-4 ఇంట్లో ఎక్కడుందో నీకు తెలియదు. అప్పుడు ప్రచోదయాత్ అని ఒక వైపు తిరిగితే అక్కడే దొరుకుతుంది, తెలుసుకోండి. అది ప్రేరణ అంటే. ఇక్కడ బుద్ధికి సరైన ప్రేరణనివ్వడమే ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అందుకే అర్జునుడు రథాన్ని కృష్ణుడు తోలుతూ ఉన్నప్పుడు ఎదురుగా కర్ణుడు రథాన్ని శల్యుడు తోలుతూ ఉంటాడు. కర్ణుడికి గుర్తురావు మంత్రాలు, అస్త్రం గుర్తురాదు, అలా నిలబడిపోతాడు. నిలబడిపోతే శల్యుడు అడుగుతాడు, ఏన్నైనా అర్జునుడు అంత విజృంభిస్తుంటే నువ్వేమిటి అస్త్రాలు వేయట్లేదంటే, నాకు అస్త్రాలు స్ఫురించట్లేదు అన్నాడు. ఇక్కడ నీకెందుకు స్ఫురిస్తుంది, నువ్వు నన్ను పెట్టుకున్నావు. స్ఫురణ అర్జునుడు రథం మీద కూర్చుందన్నాడు. ఆయన ఉంటే ప్రేరణ, అది స్ఫురణ. అందుకే భక్తుడు ధైర్యం ఏంటయ్యా అంటే భగవంతుడు. సృష్టిలో ధైర్యంగా ఉండగలిగేవాడు భక్తుడు ఒక్కడే. ఎందుకంటే అందరి బుద్ధులు ఎవడి చేతులు ఉన్నాయో వాడు తన హృదయంలో తన బుద్ధిలో ఉన్నాడు. అది ఇక్కడ, అది ప్రచోదయాత్ అనే మాటలో అంత అందమైన భావం ఉందండి. అందుకే చదివేస్తాం జడంగా, ఒక్క మంత్రం ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే అది ఇచ్చే అనుభూతి ఉందే, అది యోగం, అది సమాధి. అనుభూతులు నిలబడిపోతే అదే సమాధి, మరొకటి కాదు ఇక్కడ. కనుక మంత్రం అంటే శబ్ద ప్రకంపనను మాత్రమే అనుకోవద్దు, అందులో లోతైన భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నేను ఇక్కడ అర్థమే చెప్తున్నాను కనుక స్వరం జోలికి వెళ్ళలేదు. మళ్ళీ పండితులు వేలెత్తి చూపించద్దు దయచేసి. భక్తులకు బాధ లేదు, వాళ్ళు శివుడినే చూస్తారు. అందుకే నేను ఇక్కడ అర్థం చెప్పేటప్పుడైతే స్వరం విషయం అక్కర్లేదన్న సాయినాచార్యుల మాట ప్రమాణంగా పదవిభాగం చేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందుకే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. అందరూ ఏ శబ్దం దగ్గర మనస్సు రమించదండి. మహాదేవాయ. చిత్రం ఏంటంటే ఈ తత్పురుషే అనేకానికి ఉంది. అంటే బ్రహ్మమే ఇన్ని రూపాల్లో ఉన్నాడు, స్పష్టంగా ఉన్నది. ఏ రూపంలో ఉన్నా ఆ రూపంతో నేను ఉపాసించే బ్రహ్మము నా బుద్ధిని ప్రేరేపించుగాక. ఇదే రహస్యం, ఇదే గాయత్రి. ఇంకేమున్నది? గాయత్రి భావం ఇది ఇక్కడ. శివుడు గాయత్రి రూపుడు నిన్ననే చెప్పుకున్నాం కదా. మరి గాయత్రి అంటే మరేమిటి? బుద్ధిని ప్రేరేపించే ఈశ్వర శక్తియే గాయత్రి. ఒకే మాట. ఈ మాట ఆలోచించుకుంటే 10 సూత్రాలు పెట్టు, అంత విశేషమైన భావం ఇందులో దాగి ఉన్నది. అటువంటి బ్రహ్మము బుద్ధిని ప్రేరేపించుగాక. ఇదే మాట శ్వేతాశ్వతర ఉపనిషత్తులో సనో బుద్ధ్యా శుభయ సంయునక్తు అని మంత్రంలో చూపించారు. సహ నహ, మా యొక్క బుద్ధులని శుభయా సంయునక్తు, శుభముతో చక్కగా కలుపుగాక. అంటే బుద్ధిని శుభంతో కనెక్ట్ చేయగాక. అప్పుడు శుభశక్తి బుద్ధిలో ప్రసరిస్తుంది. అందుకే నిరంతర ఈశ్వర స్పృహ కలిగిన వాడికి ఈశ్వర స్ఫురణయే వాడి హృదయంలో కనబడుతుంది. అదే తన్మే మనస్ శివసంకల్పమస్తు అనే భావంలో అన్వయింపబడుతుంది. ఈ ఒక్క మంత్రం ఇంకా చాలా అనిపించట్లేదు, అంత మాధుర్యం ఉంది. కానీ నిగ్రహించుకుని తర్వాత మంత్రంలోకి మనం వెళదాం. ఇక్కడ నం పూర్వముఖాయ నమః నమస్కారం చేసుకున్నాం. ఆడ తర్వాత అఘోరేభ్యో దఘోరేభ్యో ఏమున్నదండి ఒక్క మంత్రం, దేనికదే పరిపూర్ణం. అందుకే పంచబ్రహ్మ మంత్రములు సమస్త విజ్ఞానాన్ని మనకు చూపిస్తాయి. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. ఇది బహువచనములు. రుద్ర రూపములకు నమస్కారము. నమస్తే అస్తు, వారికి నమస్కారం అగుగాక. ఎవరికి? రుద్ర రూపములకు. రుద్రరూపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అది వివరిస్తున్నారు. అది ఘోరం, అఘోరం, ఘోరాఘోరం అని 3 రకములుగా ఉంటాయి. అంటే ఘోరం, ఘోరం అంటే తీవ్రమైన అని అర్థం. అఘోరం అంటే సౌమ్యమైన. తీవ్రమైన రూపములు, సౌమ్యమైన రూపములు. ఒక పరి తీవ్రమై ఒక పరి సౌమ్యమై ఉభయతత్వములు కలిగిన మిశ్ర రూపములు. దీన్నే ఘోర ఘోరతర అనే దానికి మిశ్ర శబ్దం పడింది మహాభారతం. ఈ విషయం మహాభారతంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఈ మంత్రం యొక్క విశేషం. రుద్రుని రూపాలు ప్రమథులు అన్నాడు. వీళ్ళని ప్రమథులు అంటాం. ప్రమథులందరూ రుద్రుని యొక్క రూపాలే. వీళ్ళు లోకంలో అన్ని చోట్ల వ్యాపించిపోయారు రుద్రుడు. యో రుద్రో అగ్నౌ అప్సు యవోషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఆ ఒక్క రుద్రుడే అన్ని భూతములు యందు వ్యాపించిపోయాడు. వ్యాపించిపోయి అంటే వ్యాపించి ఊరుకుని కూర్చోలేదు, అక్కడ అధిష్ఠించి వాటిని నడుపుతున్నాడు.
అన్నిటినీ వారి కర్మల కొద్దీ నడుపుతాడు. భక్తుల్ని తన కృప కొద్దీ నడపడం కోసం ప్రతివారి అంతరంగంలో ఆయన ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి రుద్రుడు కనుక అందరిలో ఉన్న రుద్రుడు మనకు అనుకూలించాలని ఒక్కడు కోరుకుంటే అన్నీ బాగుంటాయండి. ఇక్కడ వాడిని మార్చాలి వీడిని మార్చాలి అనే తాపత్రయపడే కంటే రుద్రుడిని పట్టుకుంటే ఎవరిని నీకు ఎలా మార్చాలో అలా మారుస్తాడు. అంతే కదా. గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ అని తీసేయరా అన్నాడు ఒక ఆయన. వెంటనే స్టూల్ వేసుకున్నట్ట ఫ్యాన్ తీసేయడానికి. వాడి ఉద్దేశం తీసేయారంటే తీసేయడం కదా, ఆపమని. ఫ్యాన్ ఆపమంటే ఎక్కడ ఆపుతారు? స్విచ్గా ఆపాలి. ఆవిడ అన్నట్టు ఒక ఆయన కనబడుతున్న ఫ్యాన్ ఆపకుండా అక్కడ తన మానాన్ని పడున్న స్విచ్ని ఆపడం ఏంటండి వెర్రి అన్నాడు. ఇక్కడ తిరుగుతున్న ఫ్యాన్ ఆపాలంటే తిరగని స్విచ్ని ఆపాలి. అదేవిధంగా తిరుగుతున్న ప్రపంచం నీకు అనుకూలంగా ఉంటాయాలంటే స్థాణువైన శివుణ్ణి పట్టుకోవాలి. వాడు నీకు అనుకూలంగా మారుస్తాడు ఈ ప్రపంచాన్ని. అజ్ఞానం అంటాడు ఇదా తిరుగుతుంది, అది అలా ఉంది, అది దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే గోడలు పీకి చూపించాలి వాడికి. ఎందుకు? అక్కడ ఉంటుందంటే. కనుక ఫ్యాన్కి స్విచ్కి ఉన్న సంబంధమే ప్రపంచానికి పరమేశ్వరుడికి కూడా ఉంది. కానీ ఆయన నువ్వు పట్టుకున్నావు అనుకో ప్రపంచాలన్నీ నీకు అనుకూలంగా మారుస్తాడు. అందుకే ఘోరము అఘోరము అని సృష్టిలో ఉంటాయి. అందుకే తీవ్రమైన శివరూపాలంటే ఒక ప్రచండ సూర్యుడు, ప్రచండమైన వర్షము, ఇవన్నీ స్వామి రూపాలు. సౌమ్యమైన ఒక వాన, చక్కని సూర్యోదయం, ఇవన్నీ అదే సూర్యుని యొక్క అదే వర్షం యొక్క సౌమ్య రూపాలు సృష్టిలో మనం చూస్తున్నాం. ఇందులో ఏది మనకు కావాలి? అన్నీ కావాలి, ఉంటాయి ప్రపంచంలో. అంతేగాని అమ్మ అవి తీసేసి ఇవి చూపించాలలేదు. ఉన్నవన్నీ మాకు శుభం కలిగించగాక. ఏం ప్రార్థన అండి, చాలా తెలివైన ప్రార్థన. అదే ఇక్కడ చేస్తున్నారు. అఘోరేభ్య ముందు సౌమ్యమైన రూపాలని, తర్వాత అథ ఘోరేభ్య అటు తర్వాత ఘోర రూపాలని, ఇక ఘోరతరేభ్య ఆ మిశ్ర రూపాలని కూడా మేము నమస్కరిస్తున్నాం. అవి ఎక్కడున్నాయి? సర్వేభ్య. ఈ సర్వేభ్య అనే దానికి విద్యారణ్యుల వాళ్ళు సర్వతః అని అర్థం చెప్పారు. అన్ని వైపులో ఉన్నాయని. ఎక్కడ లేదు. ఇందాక చెప్పిన రుద్రో అగ్నో అప్సు యవౌషధీషు అంటే ఎక్కడ లేవండి. అందుకు సర్వతః. ఇది ఎవరితో చెప్తున్నారు ఈ మాట? శివునితో. శర్వా సంబోధనది. హే శర్వా అని. హే శర్వా నీ యొక్క ఈ రూపములన్నిటికీ నమస్కారము. రూపములు చేసేది అందరికీ, చెప్పేది ఆయనకి. ఒక్కడితో చెప్తూ అనేకములకు నమస్కారం చేస్తున్నట్టే ఒక్కడే ఇన్ని అయ్యాడు కనుక ఇన్ని రూపములకు నమస్కారము. ఇవి సరిగ్గా రుద్రంలో చివరి అనువాకాల్లోకి వచ్చేప్పటికి సహస్రాణి సహస్రసోయే రుద్రా అది భూమ్యాం అనే మంత్రములన్నీ కూడా ఆ శతరుద్రుని తెలియజేస్తుంది. అందుకే శతరుద్రియం. రుద్రుడు ఒక్కడా అనేకమందా అంటే అనేకములైన రుద్రులు ఉన్నారు. అనేకమైన రుద్రులు విశ్వమంతా వ్యాపించున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సర్వే కామకరాహ సిద్ధాహ అన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు సిద్ధపురుషులు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థా. వాళ్ళు ఏదైనా చేస్తారు, చేయకుండా ఉంటారు, ఒకదాన్ని ఇంకోలకు కూడా చేయగలరు. వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేడండి. దేవతలైనా సరే వారి శాసనానికి లొంగి ఉంటారు. కనుక విశ్వంలో సమస్తమును శాసించడానికై బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు ఏకరుద్రుడైన నీలలోహిత రుద్రుడైన శివుడి నుంచే ఈ అనేక రుద్రులు ఉత్పన్నులయ్యారు. అనేక రుద్రులు ఆయన స్వరూపాలే. కనుక ఆయనకి నమస్కరించిన వీరందరూ వింటారు, వీరందరికీ నమస్కరించిన ఆయనే తెలియబడతాడు. అందుకే హే శర్వా. శర్వ అనే మాటకి శృణాతి హినస్థితి శర్వ, హింసించువాడని అర్థం. హింసించువాడు ఏంటండి? అదేమిటి అంటే హింసించే లక్షణం ఎంతో గొప్పదండి. మనం బియ్యాన్ని హింసిస్తే కానీ అన్నం రాదు. బియ్యాన్ని బియ్యంగా దాచిపెడదాం, రక్షణ కల్పిద్దాం అంటే లాభం లేదు. బియ్యాన్ని హింసించాలి, ఉడకబెట్టాలి, అది బయటికి రావాలి అని దాన్ని మార్పు చేశారా లేదా? కనుక ఒక వస్తువుని దాని పూర్వరూపం నుంచి మరో రూపంలోకి మార్పు చేయడమే హింస. బాధించుట ఉంది. బాధ లేనిది ఏమీ లేదండి. గోధుమ పిండి తింటే దాన్ని పిండిగా తినం, నీళ్లు కలపాలి, బాధాలి దాన్ని. అది బాధిస్తే కానీ రొట్టె రాదు మనకి. దాన్ని మళ్ళీ కాల్చాలి. ఇలాగ సృష్టిలో ప్రతిదానికి పరిణామం అనే ఒక లక్షణం ఉంటుంది. ఆ పరిణామం కలిగించేవాడే పరమేశ్వరుడు. అది హింసారూపుడని అనకూడదు మాట. ఎందుకంటే వెంటనే శివద్రోహులు ఈ అర్థం చెప్పేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. శర్వ కూడా పరమాత్మ యొక్క పేరే. లేదండి హింసంతా శివుడిదే, మా విష్ణువుది కాదన్నాడు ఒక ఆయన. విష్ణు సహస్రం చదువుతావా అని అడిగాం ఆయన. సర్వశర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ. పేర్లన్నీ ఈయనవే. మళ్ళీ స్థాణు ఈయనే. ఆ సర్వ శర్వ ఇక్కడే ఉన్నాయి చూడండి. సర్వేభ్య సర్వ శర్వేభ్యో. మొట్టమొదట సమస్తములో ఉన్నటువంటి వాడు అయిన శర్వుడు, సమస్తము తానైన వాడు అయిన శర్వుడు. అందుకే 2 మార్లు సర్వేభ్య శబ్దానికి ఇది అర్థం. ఎందుకంటే జ్ఞానంలో గొప్పది సర్వజ్ఞానం. ఈ సర్వజ్ఞానం చాలా విశేషం. అది అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు సర్వశబ్దంతో పెద్ద మంత్రాన్ని ఇస్తాడు. ఎవడైతే సర్వ అనే శబ్దముతో భగవంతుని ఆరాధన చేస్తాడో వాడికి సర్వము భగవన్మయంగా గోచరిస్తుంది. అది సర్వం అంటే చిన్న విషయం కాదండి. అందుకే వాసుదేవ మంత్రంలో సర్వశబ్దం ప్రధానమని చెప్తూ సర్వశబ్దంతో కూడిన ఒక మాలా మంత్రాన్ని భీష్ముల వారు మహాభారతంలో ఉపదేశిస్తాడు.
కలియుగంలో ఒక్క మాలామంత్రం చేసుకోండి ధన్యులవుతారని చెప్పాడు మహానుభావుడు. కలియుగంలో ఇది చేస్తే చాలు అనుకుని బోల్డ్ ఉన్నాయిలేండి, అది వేరే విషయం, ఎవడు ఓపిక వాడిది. అలాంటి అద్భుతమైన విషయం మనకి కనబడుతుంది. అందుకే సర్వశబ్దం అంత గొప్పది. సర్వ శర్వ 2 రకాల షా 3 ఉన్నాయి తెలుసు కదా. చాలా సంతోషం. తెలుగు మర్చిపోతున్న రోజుల్లో ఇంకోలా పలకడమే చక్కగా వినబడుతున్న కాలంలో 3 రకాల సకారాలు ఉన్నాయని జ్ఞానం మనకి లభిస్తున్నది ఇవాళ. అది సర్వేభ్య శర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఇందులో సర్వ అలవాట్లో ప్రమాణంలో లేదు, కానీ వేదములో సర్వతః అనే శబ్దంతో కూడా ఈ మంత్రం చెప్పబడుతున్నది. ఇది మొత్తం 5 మంత్రములు కూడా తైత్తిరీయ ఆరణ్యకంలో వచ్చేటువంటి 5 మంత్రముల్లో సంపూర్ణమైనటువంటి పరమేశ్వర జ్ఞానం ఉన్నది. అందుకే ఈ మంత్రం అంత విశేషం కనుకనే వీటి అర్థాన్ని చెప్పుకుంటున్నాం. పంచాక్షరిని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే ఈ 5 పంచాక్షర అక్షరాల్లో ఉన్నాయి కనుక శ్రద్ధగా 5 విన్నవాళ్ళు పంచాక్షర రసాన్ని మరి ఆస్వాదించగలరు. బుద్ధిని ప్రేరేపించే తత్వం తత్పురుషాయ విద్మహేలో ఉంది, అది నకారం. ఈ మకారంలో అఘోరేభ్యో అనబడుతున్న సర్వరుద్రుడి యొక్క శక్తి అక్కడ గోచరిస్తుంది. అందుకే ఒక్కొక్క ముఖం మంత్రం యొక్క సారం ఒక్కొక్క అక్షరం, అది ఇందులో గ్రహించవలసినది. ఇక ఆ తర్వాత మం దక్షిణముఖాయ నమః అని ముఖానికి నమస్కారం చేసుకుని తర్వాత ముఖంలోకి వెళుతున్నాం. తర్వాత ముఖం ఏంటండి? సద్యోజాతం. పశ్చిమ ముఖం వచ్చాం కదా. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఈ మంత్రము ముందే చెప్పినట్లుగా విద్యారణ్య భాష్య ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. సద్యోజాతం అంటే సజ్జోజాతం అనే పేరు కలిగినటువంటి స్వామి యొక్క ముఖమును ప్రపద్యామి. వేదముల్లో ప్రపత్తి ఉంది చూడండి, శరణాగతి. కొందరు అంటూ ఉంటారు శరణాగతి అనేది విశిష్టాద్వైతంలో భక్తి మార్గంలో ఉంది కానీ జ్ఞాన మార్గంలో లేదు అని. అంటే వాడికి కావాల్సిన అజ్ఞానం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈశ్వర శరణాగతి లేనిది జ్ఞానం కూడా రాదు అని ఉపనిషత్తు తీర్మానించి చెప్పేసింది. అదే ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని చెప్పడంలో మోక్షకాంక్ష కలిగిన నేను శరణు పెడుతున్నాను అంటే మోక్షం కావాలని జ్ఞానం కావాలంటే బుద్ధిగా జ్ఞానం ఇచ్చేవాడు కూడా ఉన్నాడుగా, వాడి పేరే ప్రచోదయాత్. బుద్ధికి జ్ఞానం ఇచ్చేవాడు, బ్రహ్మజ్ఞానమైనా ఆయనే ఇవ్వాలి, బ్రహ్మకు కూడా జ్ఞానం ఆయనే ఇవ్వాలి. ఇచ్చాడో లేదా? వేదములు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అందుకే తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. ఆత్మకి సరి అయిన బుద్ధిని ప్రకాశింపజేయవాడు. మోక్షం కావాలనుకో, మోక్షం జ్ఞానం లేనిది రాదు కదా. ఆ జ్ఞానం నీ బుద్ధికి ఇవ్వాలంటే ప్రచోదయాత్వాడే చేయాలి కదా. అందుకు ఈశ్వర శరణాగతి చాలా ప్రధానం. దాన్ని ప్రపత్తి అంటారు. ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ద్వైతమైన విశిష్టాద్వైతమైన అద్వైతమైన వేదమునే ప్రమాణంగా భావిస్తుంది. ముగ్గురు కూడా వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రతిపాదనకి వేదమంత్రాలే తీసుకుంటున్నారు. అయితే ఏదో ఒక సిద్ధాంతం పట్టుకుని రాద్ధాంతం చేసేవాడు మాత్రం గొడవలు చేస్తూ ఉంటారు, వాళ్ళ జోలి మనకొద్దు. కానీ సాధన దశలో 3 రకాల అంచెలంచెలుగా వెళ్ళే ఒక క్రమమే ఈ 3 గనక ఈ 3 వేద సమ్మతమైనటువంటివే. మూడిటికి సమన్వయాన్ని మనం సాధించాలి. అందుకే ప్రపజ్జామే అనే మాటలో ఉన్న ప్రపత్తిని మనం తీసుకోవాలి. శరణాగతి అండి. శరణాగతి అంటే చిన్న మాట కాదు. శరణాగతితో ఉండడం మహా కష్టం. ఈశ్వరుడే సర్వస్వం కబుర్లాడతారు, కానీ ఆ కబురే ఆడితే భయం ఉంటుందా అండి? కానీ మనం భయం పడుతున్నాం. ఇది ఎలాంటిదంటే సూర్యుడు వచ్చాడు కానీ ఇంకా చీకటి ఉందండి అన్నట్టు. ఎందులో ఈ సమాధానాన్ని మనం మూర్ఖత్వం అంటాం. ఏదో ఒకటి ఉంటాయి, సూర్యుడు రావడము చీకటి ఉండడము 2 ఉంటాయి. కానీ సూర్యుడు వచ్చాడు కానీ చీకటి ఉందండి అనడం ఎలాగో, భగవంతుడు ఉన్నాడు కానీ నాకు భయం కూడా ఉందండి అంటే అంతే. కానీ భగవంతుడు ఉన్నాడు అనే భావం ఎవడుకుందో వాడు భయం ఉండదు. అందుకే మొట్టమొదటి లక్షణం అభయం సత్వ సంశుద్ధి అని చెప్పాడు దైవీ గుణాల్లో. అందుకే మా ప్రహ్లాదులు ఎలాంటి వాడో తెలుసా నీకు అన్నాడు నారదుల వారు ఇంద్రుడితో. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఎందుకయ్యా అంటే వాడికి ప్రపత్తి అంటే శరణాగతి. శరణాగతి అంటే ఏమిటి? శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా శివ అంటానండి అని కాదుట. శరణాగతి అంటే శివుడు తప్ప మరొకటి లేదనే భావమే అసలైన శరణాగతి అన్నారు రమణుల వారు. ఇది తెలుసుకోవాల్సినది. అది ఈ శరణాగతి గొప్పదండి ఇక్కడ. అయితే ఏ కష్టం వచ్చినా భగవంతుని శరణడం కూడా మంచిదే. ఎందుకంటే కష్టం వస్తే భగవంతుని అంటున్నాగా, కొన్నాళ్ళకి కష్టం లేకుండా కూడా భగవంతుని అనుకుంటావు, అప్పుడు కష్టమో ఉండదు సుఖమో ఉండదు, భగవంతుడే ఉంటాడు. తెలుసుకో ఇక్కడ. కానీ శరణాగతి చాలా గొప్ప మాట అండి ఇక్కడ. అందుకే ప్రపజ్జామి అనేది అంత గొప్ప విషయం. విశిష్టాద్వైతంలో అయితే ప్రపత్తిని ఏమంటారంటే ఉపాయ కృత్యం, పురుషకార కృత్యం, ఈశ్వర కృత్యం కూడా ఈశ్వరుడికి అప్పగించరు. అంటే ఎలా పొందాలి అనే మార్గము, పొందే ప్రయత్నము, పొందవలసిన గమ్యం కూడా నువ్వే స్వామి అని శరణాగతులు అవ్వడం చిన్న విషయం కాదండి ఇక్కడ. అలా ఉన్నవాడు చాలా హాయిగా ఉంటాడండి. అలాంటి భావం ప్రపద్యామి. ఎవరిని నువ్వు శరణ పెడుతున్నావు?
సద్యోజాతం ప్రపంచామి. ఇందాక ముఖం ఏంటి అఘోరం, ఇప్పుడు ముఖం ఏంటి సద్యోజాతం. ఏమండి ఘోరము అఘోరం అన్నారు కదా, మరి అఘోరముఖని పేరు ఎందుకు పెట్టారు అది కూడా తెలుసుకోవాలి కదా. ఘోరం అఘోరం అన్నప్పుడు ఆ రెండవ ముఖానికి దక్షిణ ముఖానికి అఘోర ముఖ్యమే అని పేరు పెట్టారు కదా, మరి ఘోరం కూడా ఉంది కదా, అప్పుడప్పుడైనా ఘోరముఖం అనుకోవచ్చు కదా. ఇలాంటివి ఆలోచించాలండి. వేదం పెట్టిన అందమైన మెలికలు. అంటే ఘోరం అఘోరం అనేది నీ యొక్క పాక్షిక దృష్టితో కనబడుతుంది, కానీ ఆ నిజంగా ఆయన అసలు స్వరూపం అఘోరమే. అది చెప్పడం ఇక్కడ. అఘోరం అంటే శాంతం, సౌమ్యం, నిర్మలం, జ్ఞానం, శుద్ధం. ఇది ఆయన అసలు స్వరూపం. అందుకే ఆ పదం పేరు అఘోరముఖం. నువ్వు ఘోరం అనుకుంటున్నావు కానీ నీకు తెలివి వస్తే అఘోరం అని తేలుతుందయ్యా, అదే నా అసలు ముఖం అన్నాడు. అందుకే రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్. నీ దక్షిణ ముఖమే నన్ను రక్షించాలన్నారంటే అఘోరముఖం అంత గొప్పది. అఘోరముఖం ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఉన్న నిద్ర మరొకొచ్చి ఎక్కువ అవుతుంది కదా. అఘోరముఖం ధ్యానం చేస్తే అఘోరమే లభిస్తుంది. ఇది అఘోరముఖ ధ్యానం యొక్క ప్రభావం. ఇప్పుడు మనం సద్యోజాతుని చూస్తున్నాం కదా. సద్యోజాతం ప్రపంచామి. సద్యోజాతుణ్ణి నువ్వు శరణ పెడుతున్నావు. సద్యోజాతుడు అంటే చాలా రమ్యమైన అర్థాలు ఉన్నాయి దీనికి. సద్య జాత, అప్పటికప్పుడు కలుగువాడు అన్నాడు ఇక్కడ. అప్పటికప్పుడు కలుగుతట అంటే ఇంతవరకు లేడా, అప్పటికప్పుడు కలుగుతాడు అంటే ఇదివరకు ఉన్నాడు, ఇప్పుడు ధ్యానించావు కనుక ఇప్పుడు కలుగుతున్నాడు అంతే. ఇక్కడ నువ్వు ఇంటి తలుపు తెరిస్తే సూర్యుడు కనబడ్డాడు, తలుపు మూస్తే కనబడలేదు ఇక్కడ. కనుక తలుపు తెరిచినప్పుడు కలిగాడు సూర్యుడు కదా, కాదా? ఉన్నాడు కానీ నీకు ఎప్పుడు తెలిసాడు? తలుపు తెరిచినప్పుడు. అలాగే నువ్వు ధ్యానించినప్పుడు, తలంచుకున్నప్పుడు నీ యందు ఆయన ప్రకటింపబడి నిన్ను అనుగ్రహిస్తున్నాడు కనుక నువ్వు ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడు కలుగుతాడు. అంతేగాని వీడు ధ్యానిస్తున్నాడు, నేను కైలాసం నుంచి రావడానికి టైం పడుతుంది అనుకోడు వాడు. అప్పటికప్పుడే కలుగుతాడు. అందుకే సద్యోజాత స్వరూపం చాలా అద్భుతమైనది. అప్పటికప్పుడు అది తెలియాలంటే హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనే మాటలు పెట్టాడు శంకరాచార్యులు అక్కడ. హృది పునర్భవాభ్యాం, మనస్సులో మాటిమాటికి కలుగుతాడు. మాటిమాటికి అంటే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడా? కాదు. నువ్వు అప్పుడప్పుడు తలంచుకుంటావు కనుక నీకు అప్పుడప్పుడు నీ తలంపులోకి వస్తాడు, కానీ ఇప్పుడు ఉంటాడు అక్కడ. ఆ పునర్భవాభ్యాం అనే మాట, ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనే మాట అర్థమైతే సద్యోజాత అంటే అర్థమవుతుంది. అప్పటికప్పుడు ఆవిర్భవించువాడు అంటే బ్రహ్మదేవుడు ఇలా ధ్యానించగానే కనబడ్డ బ్రహ్మము కనుక ఈయనకి సద్యోజాత అని పేరు. అలాగే నరసింహస్వామికి కూడా సద్యోజాత అవతారం అని పేరు. అంటే ఎక్కువ టైం తీసుకోలేదు, అలా స్తంభాన్ని కొడితే అలా వచ్చాడు. అందుకే ఆయన పేరు సద్యోజాత. అంటే రుద్రునికి నరసింహునికి ఉన్న అభేద భావం, అది వేరే విషయం. కానీ సద్యోజాత అనే మాటే వెంటనే అనుగ్రహించి గోచరించువాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ధృతం అస్య రూపం ఉపలభ్యతే అంటూ ఋగ్వేదంలో రుద్రునికి సంబంధించిన మంత్రంలో చెప్పారు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే. ఋషులకి వెంటనే దొరికిన స్వరూపం శివుడేట. అందుకే శివుడిని సులభప్రసన్నుడు అనడానికి కారణం ఏ దేవత సులభప్రసన్నం కాదండి. దేవతలు సులభ ప్రసన్నులు అంటే అవునన్నట్ట. ఎవరికి? భక్తి కలవారికి సులభ ప్రసన్నులు. భక్తి సులభం కాదన్నారు. తెలుసుకోండి ఇక్కడ. భక్తి మహాకష్టం. భక్తి కలిగితే భగవంతుడు కీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయతి చ భక్త అనంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. భక్తితో కీర్తించగానే, తలంచుకోగానే, ప్రవచనం కూడా కాలక్షేపం అనుకోకుండా ఇది కూడా ఉపాసన అనుకుంటే ఇక్కడికిక్కడే సజ్జోజాతుని శివుడు ఆవిర్భవిస్తాడు. అసలు ఇంత అందమైన మాట వింటూ ఉంటే కళ్ళు ఎలా మూతలు పడతాయో ఆశ్చర్యం. ఆ సద్యోజాత స్వరూపుడు ఇలా పిలిస్తే, అలా ధ్యానిస్తే అలా ఆవిర్భవించేవాడయ్యా శివుడు. సజ్జోజాతం. అలాంటి వాడిని ప్రపంచామి. పిలిస్తే పలికేవాడిని శరణ వేడితే బెటర్, కానీ పిలిస్తే చూద్దాంలే చేద్దాంలే అని వాయిదాలు కేసు పెండింగ్ పెట్టేవాడు మనకి ఎందుకండి. అందుకే సజ్జోజాతం ప్రపంచామి అని శరణ పెడుతున్నాను. శరణ వేడి ఏం చేస్తున్నావు? సజ్జోజాతాయ వై నమో నమః భూయో భూయో నమో నమః అని చెప్పినప్పుడు మాటి మాటికి నిరంతరంగా ఆయనకే నమస్కరిస్తున్నాను. సజ్జోజాతుని శరణు పెడుతున్నాను, సజ్జోజాతునే నమస్కరిస్తున్నాను. మరి రుద్ర నమ్మకం కదా. నమస్తే అస్తు రుద్రరూపేభ్య అన్నారు, నమో నమః అన్నారు. ఇక్కడ మాటి మాటికి నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరిస్తున్నాం? భవే భవే నాతి భవే భవస్వమాం. భవస్వ అనేది భజస్వ యొక్క రూపము అంటారు విద్యారణ్యుల వారు. స్వామి నేనెందుకంటే ఆశ్రయించాము? భవే భవే నా భజస్వ అంటే మమ్మల్ని మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి తీసుకువెళ్ళకయ్యా. భవము అంటే జన్మ, మళ్ళీ పుట్టుకల్లోకి తీసుకెళ్ళు. భవము భవము అలా మమ్మల్ని ఆశ్రయింపజేయకు. మరేం చేయాలి? అతిభవే మాం భవస్వ. అతిభవే
అంటే జన్మల్ని అతిక్రమించినటువంటి కైవల్యం ఉందో దాని యందు మమ్మల్ని ఆశ్రయించేటట్టు చెయ్యు. ఇది దీని యొక్క భావం. అంటే జన్మలకి మూలమైనటువంటి అజ్ఞానం నుంచి దాటించి జన్మరాహిత్యాన్ని నాకు ప్రసాదించు అని దీని యొక్క భావం. ఏ జ్ఞానముతో భజస్వ భవస్వ అనే మాటలో ఏ జ్ఞానము కైవల్యాన్ని ఇస్తుందో ఆ జ్ఞానము యందు నన్ను స్థిరపరచు, ఇది అర్థం. భజస్వ భవస్వ అనే మాటకి ఆశ్రయింపజేయు అంటే స్థిరపరచు. అంటే నేను ఆ జ్ఞానాన్నే పట్టుకోవాలి కానీ అజ్ఞానాన్ని పట్టుకు వేలాడకూడదు. ఈ జన్మ మరొక జన్మ అంటే ఎక్కడికంతూ చచ్చుచు పుట్టుచున్ చర్విత చర్వణులైన వారికి అన్నట్టుగా ఈ జన్మలో సుఖపడాలి, సుఖపడ్డానికి ప్రయత్నించావు, వల్ల కాలేదు, ఇంత తపన పడ్డావు కనుక మరో జన్మెత్తి సుఖపడు. అంతే కదా. ఒక ఆయన ఇంత బిల్డింగ్ ఈ జన్మలో కట్టగలనా అన్నట్ట అనుకున్నావుగా, తర్వాత మళ్ళీ పుట్టు కడతామన్నాడు గురువు. సంకల్పం రూపొందుతుందండి. అందుకే మళ్ళీ మళ్ళీ పుట్టుకలకు కారణం. అందుకే తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఇక్కడ. అందుకే పొరపాటును కూడా మళ్ళీ జన్ముంటే అనే మాట అన్నామా ఉండి తీరుతుంది. వాసనలలో ఉంటే ఏం చేస్తాం అని భగవంతుణ్ణి వేదం ఏమనగమని చెప్తోందంటే భవే భవే నా భవస్వ నా భజస్వ. పుట్టుకుకి నన్ను తీసుకెళ్లకు, అతి భవే భవస్వ. భౌమంలో అతిక్రమించినటువంటి ఏ స్థితి ఉందో, జన్మాతీతమైనటువంటి జనన మరణ రహితమైనటువంటి ఏ కైవల్య స్థితి ఉందో, ఆ కైవల్య స్థితికి కారణమైన ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానము నందు నన్ను స్థిరపరచు. అది ప్రధానమైనటువంటి అంశం. ఎంత బాగుందండి ఇక్కడ. అది భవే భవే నాతి భవే భవస్వ మాం. ఎవరికి నమస్కారం? భవ ఉద్భవాయ నమః. చాలా విశేషమైన మాట. భవోద్భవాయ నమః అంటే భవము నుంచి ఉద్భావనము ఎవడు కలిగిస్తున్నాడో వాడికి నమస్కారం. నిన్నే ఎందుకు పెట్టుకుంటాను, నిన్నే ఈ కోరిక ఎందుకు కోరుకున్నానంటే అది ఇవ్వడం నీ స్వభావం. అందుకే బ్రహ్మదేవుడు ఇదివరకు అనేక రకాల సుఖదుఖాలు అనుభవించవలసిన జీవులు పుట్టవలసింది, వాళ్ళకి నేను తగిన ఉపాధులు ఇవ్వాల్సింది. కానీ నా వల్ల కావడం లేదయ్యా, ఎవడూ నా మాట వినట్లేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ మానవ సృష్టిలో వచ్చినటువంటి మహర్షుల్ని మీరు చెయ్యండర్రా అంటే ఒక్కడ వినట్లేదు. కనుక నేనేం చెయ్యాలి అంటే అని శివుణ్ణి ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమడు. ఏమడిగావు అన్నాడు. సుఖదుఖములు అనుభవించవలసినటువంటి జీవులను నేను సృజించాలి, ఇష్టానుసారం కాదు. ఇది చాలా లోతైన అంశం అండి. సుఖదుఖాలు అనుభవించవలసిన కర్మలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి తగ్గ ఉపాధులు ఇవ్వడం నా బాధ్యత. కానీ వల్ల కావడం లేదు, నువ్వు ఆ సృష్టి ఏదో నువ్వు చేసి పెడదు అన్నట్టు. ఎందుకంటే ఆయన చేత అపాయింటెడ్ కదా. తన వల్ల కాకపోతే ఆయన్ని అడగాలి, బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు కాకపోతే హెడ్ ఆఫీస్ని అడగాలి కదా. ఆయన్ని అడిగాడు. ఆయన వెంటనే ఏంటి నన్ను సృష్టి చేయమంటావా, సరే చేస్తాలే అన్నాడు. ఏం చేస్తాడో అని చూస్తున్నాడు. వెంటనే శివుడి నుంచి వచ్చారు. ఎవరు వచ్చారంటే శివుడు లాంటి వాళ్ళు వచ్చేసారు. ఒక్కొక్కరు కూడా బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దా కడిత శశికళాశ్చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌక్షం. వీళ్ళు వేల సంఖ్యలో వచ్చేసారు. అంటే లెక్కలే సహస్రాన్ని సహస్రజయుద్ర వీళ్ళండి. బోలంతమంది వచ్చేసారు. ఇదేమిటి బాబు, నేను వీళ్ళని సృష్టించమన్నాను నిన్ను, నీలాంటి వాళ్ళు తెచ్చేసావు. నేను వీళ్ళని అడగలేదయ్యా సృష్టి చేయమని. నా మాట సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్నట్టు. అలా అనొచ్చండి. పిచ్చివాడా, నువ్వేమిడిగా నన్ను సుఖదుఖాలు అనుభవించగలిగేటటువంటి యోగం ఎవడుకుందో ఆ కర్మలు అనుభవించవలసిన సృష్టించమని అడుగు. నేను సుఖదుఖ రూపమైన సంసారం నుంచి ముక్తినిచ్చేవాడినే తప్ప సుఖదుఖాలు ఇచ్చేవాడిని కాను. కనుక నా పనేమిటి? ముక్తినివ్వడం నా స్వభావం. రుద్రుడు అంటే అత్యంతిక దుఃఖనాశకుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అత్యంతిక దుఃఖనాశకుడు. ప్రణత దుఃఖద్రావక రుద్ర, ఇది శబ్దం. దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమకారణం. దుఃఖాన్ని, దుఃఖానికి మూలమైన పాపాన్ని, పాపానికి మూలమైన అజ్ఞానాన్ని నశింపజేసేవాడెవడు? అతడు రుద్రుడు. దుంప తెంచడం అంటే ఇది అండి పని. అంటే దుఃఖమూలమైన అవిద్యను కూడా నశింపజేసింది. మరి జన్మ ఉండదుగా. కనుక నన్ను ధ్యానిస్తే నేను మళ్ళీ వాడికి సుఖదుఖ రూపమైన జన్మనివ్వను. నువ్వు అలాంటి జన్మనివ్వను నన్ను అడుగుతావా? నాకు అది చేత కాదు. చేత కాదంటే ఆ పని నేను చెయ్యను. నేను ముక్తినివ్వడానికి ఉన్నాను. మరి ఇన్ని రూపాయలు ఎందుకయ్యా? నువ్వు ఇంతకేదో అడిగేవుగా, సుఖదుఖ రూపమైన కర్మలు పొందవలసిన జీవుని సృష్టించమని. అది అడ్డుతోంది ఏదో నిన్ను. ఆ అడ్డు తొలగిస్తూ వీళ్ళంతటా వ్యాపించి పద్ధతిగా జరిగేటట్టు నిన్ను అనుగ్రహిస్తారు. అందుకే సృజించాను. కనుక నీకు అది జరుగుతుంది. కానీ
నువ్వు చేసినటువంటి సృష్టి వల్ల కర్మలంపట్లు లేని వాళ్ళు తిరుగుతారు. ఎప్పుడో వాళ్ళకి ఎరుకు కలిగి ముక్తి కావాలి అంటే అప్పుడు నేను వస్తాను, వాళ్ళని అనుగ్రహిస్తాను. ప్రణత దుఃఖ ద్రావకుడు వస్తాడు. అందుకే ఆయన పేరు భవోద్భవుడు. భవము నుంచి ఉద్భవము కలిగించేవాడు. ఉద్భావనము, భవనం అనగా కలిగించుట, భవం అనగా సంసారం. ఉన్నది సంసారం, ఉన్నతమైనది ముక్తి. కనుక ఉన్న సంసారం నుంచి ఉన్నతమైన ముక్తికి ఎవడ తీసుకెళ్తున్నాడో, భవము నుంచి ఉద్భవం ఎవడైతే ఇస్తున్నాడో అతడు శివుడు. భవోద్భవాయ నమః. నన్నే ఎందుకు అడుగుతావయ్యా అతిభవే భవస్వమాం అని నన్నెందుకు అడుగుతావంటే నీ పేరే అది కదా అన్నాడు ఇక్కడ. భవోద్భవాయ నమః అంటే శివుడు మోక్షప్రదాత. దీన్ని బట్టి ఇక్కడ శివుడి పేరు సద్యోజాత. అంటే ఈ వదనం ధ్యానిస్తే స్వామి వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడని పేరులోనే కనబడుతుంది. ఇక్కడ సద్యోజాత స్వరూపానికి ఇంత మంచి అర్థం ఉంది. అయితే ఇక్కడ భాష్యంలో మరొక అందమైన అర్థం చెప్పారు. సద్ యహ అజాత. సత్ అంటే సదా ఉండువాడు సత్. సత్ అన్న సదా అన్న ఒకటేనండి. సత్ అంటే ఎప్పుడూ ఉండునిది. మరి సదా అంటే ఆయన పేరు సదాశివుడు. శివుడు అంటే శుభస్వరూపుడు. ఎప్పుడండి? వన్స్ అపాన్ ఎ టైం కాదుట. ఎప్పుడూ ఆయన స్వభావమే. సూర్యుడు కాంతినిస్తాడు ఎప్పుడు, అంతే. మా శివుడు శుభాన్ని ఇస్తాడు ఎప్పుడు, ఎప్పుడును. ఎందుకంటే శుభం తప్ప మరొకటి ఇవ్వడం చేత కాదు. సూర్యుడికి కాంతి తప్ప మరొకటి ఇవ్వడం చేత కాదు. మా శివుడికి శుభం తప్ప మరొకటి ఇవ్వడం చేత కాదండి. ఆయనకు సదాశివుడు, సద్రూపుడైన శివుడు. ఆయన ఎవడు? సత్ అయిన వాడు. యహ అజాత. ఎవరికైతే పుట్టుక మొదలైన వికారములు లేడో వాడు సద్రూపుడైన శివుడు. ఇది సద్యోజాత శబ్దానికి మనకు అర్థం. సత్ యహ అజాత. ఎవడు కేవల సద్రూపుడై జనన మరణాది వికారములు లేవో వాడు సద్యోజాతుడు. ఎంత అందమైన అర్థం అండి. భావిస్తే వెంటనే కలిగేవాడని ఒక అర్థము. రెండవది, ఎవడు సద్రూపుడై జనన మరణాది వికారములు లేనివాడో ఆ బ్రహ్మము సద్యోజాత. ఎంత దివ్యమైన అర్థం. ఇది తెలిసి పరమాత్మ అంటే ఏమిటో గ్రహించడానికి నామాలు పనికొస్తాయి. సద్యోజాతం ప్రపజ్యామి, సద్యోజాతాయ వై నమో నమః. ఎప్పుడు ఉండేవాడినే నేను శరణ వేడుతున్నాను, ఎప్పుడు ఉండేవాడినే నేను నమస్కరిస్తున్నాను. అది చెయ్యాలండి. ఎప్పుడు ఉండేవాడిని నమస్కరిస్తేనే ప్రయోజనం. నేను నమస్కరించానంటే అంటే ఇప్పుడు లేటండి ఆయన అంటే లాభం ఏముందో నమస్కారానికి. కనుక ఎప్పుడు ఉన్నవాడిని నమస్కరించాలి. వాడెవడు? శివుడే. కనుక సచ్చిదానంద రూపుడనే భావమే సద్యోజాత నామంలో కనబడుతుంది. సద్యోజాతం ప్రపజ్జామి సద్యోజాతాయ వై నమో నమః. ఆయన ఎప్పుడూ ఉండేవాడు గనుకనే ఉండిపోయే జనన మరణాది వికారముల నుంచి ఉండిపోయేటువంటి శాశ్వతత్వాన్ని మనకిస్తాడు. అదే తర్వాత మాటలో చూపిస్తున్నాడు. ఆ శాశ్వత తత్వమే సద్యోజాత నామంలో అంత అద్భుతంగా కనబడుతున్నది ఇక్కడ. కనుక సద్యోజాత ముఖానికి శిం పశ్చిమ ముఖాయ నమః. నేను పంచాక్షరం వదలలేదండి. నా మ షీ దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ సద్యోజాత తత్వం అంతా మనలోకి ప్రవేశించిపోవాలి. ఇక్కడ అంత అద్భుతమైన మాట సద్యోజాత వదనంలో కనబడుతున్నది. ఇక ఆ తర్వాత వామదేవాయ. ఈ మంత్రం చాలా విశేషంగా చెప్పబడుతుంది. మిగిలినవి కాదని కాదు. దీన్ని ఆధారం చేసుకుని అనేక ఆగమ రహస్యాలు బయటకున్నాయి. ఆగమంలో ఉపాసనా విషయాలు చాలా ఈ మంత్రంలోనే కనబడతాయి. ఇది ఒక విధంగా ఈ కుండలిని యోగాన్ని కూడా తెలియజేసే అద్భుతమైన మంత్రం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో. వామదేవాయ జ్యేష్ఠాయ. రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమః మనోన్మనాయ నమః. మనోన్మన చివరికి పూర్తయింది. ఇందులో ఎన్ని పేర్లు ఉన్నాయి శివుడికి చూడండి. అక్కడైతే సద్యోజాత ఒక్కటే, భవోద్భవ రెండు పేర్లు. ఇక్కడ ఎన్ని పేర్లు? వామదేవ, జ్యేష్ఠ, శ్రేష్ఠ, రుద్ర, కాల, కలవికరణ, బలవికరణ, బలప్రమథన, బల, సర్వభూత దమన, మనోన్మన. 11 వచ్చేయలేదా? మరి ఏకాదశి రుద్రులు ఎక్కడున్నారు? ఇందులో మనం గమనించవలసిన 11 కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా నవశక్తుల్ని విద్యార్థుల వారు భాష్యం చేశారు. అందులో బల, శ్రేష్ఠ ఈ 2 పదాలు ఆయన వ్యాఖ్యానించలేదు. అంటే ప్రధానంగా 9 శక్తులు. వాటి గురించి మరొక విశేషణం చెప్తూ మరో 2 శబ్దములు ఉన్నాయి కానీ నవశక్తులు ఉన్నాయని చెప్పారు. ఈ నవశక్తులే మనకు శాక్తేయాగమాల్లో కూడా ఉపాసింపబడుతున్న రహస్యం ఇక్కడ. ఇవి సామాన్యమైనది కాదండి. గురువు ఇలా ఉండాలి, శిష్యుడు నియమాలు వచ్చినప్పుడు మరే ఉత్సాహంగా ఉంటుంది. కానీ శివుడు అంటే ఏమిటో చెప్తున్నాడు. ఇదే అసలైన ఉద్దేశం ఇక్కడ. కనుక వామదేవుడని శివుడికి పేరు. వామదేవుడు అంటే ఆయన ఉత్తరముఖం పేరండి అన్నాడు ఒక ఆయన. ఇది బాగుందండి ఇక్కడ. ఏమిటి, ఎందుకన్నారు వామదేవుడిని? ఇది తెలుసుకోవాల్సింది. వామ అనే మాటే చాలా విశేషమైనటువంటి వ్యుత్పత్తిని మనకు చెప్తుంది. వామదేవ ఇది స్వామి యొక్క నామాల్లో గొప్ప నామంగా చెప్పబడుతుంది. ఈ పేరును మహర్షి కూడా ఉన్నాడు. అసలు వామాహ దేవాహ యస్య సహ వామదేవ అన్నారు ఇక్కడ. అంటే వామ అనే శబ్దానికి సంప్రదాయానుసారులు ఆయన దేవతలు ఎవరైతే ఉన్నారో
వారందరూ ఎవరి యొక్క స్వరూపాలో వాడు వామదేవుడు అన్నారు ఇక్కడ. ఇంకొక అర్థం వామ అనే శబ్దానికి వమనత్వాత్ వామ, ఇది అర్థం. వమనము అని అర్థం. వామన శబ్దానికి కూడా ఈ అర్థమే ఉన్నదండి. వామనుడు అంటే మన దృష్టిలో పొట్టివాడు అంటాం, కానీ పొట్టివాడు కాకముందు కూడా పరమాత్మ పేరు వామనుడే. మధ్యలో విష్ణువు వైపు ఎందుకు వెళ్తున్నారని అనొద్దండి, మాకైతే ఇద్దరు కనబడరు. వామనుడైనా వామదేవుడైనా ఒక్కటే. వామ అనే మాటకు అర్థం వమనత్వాత్. వమనము అంటే వెలిగ్రక్కుట, బయట పెడితే వమనం, లోపలికి లాగేసుకుంటే లీనం, అంతే కదా. ఈయన వామదేవుడు ఎప్పుడయ్యాడయ్యా అంటే సృష్టి చేయాలని సంకల్పించుకున్నాక తన నుంచి ఈ సృష్టిని వ్యక్తపరిచాడు. సాలెపురుగు గూడు ఎక్కడి నుంచి తెచ్చుకొడుతుందో ఆలోచించుకో అన్నాడు. ఎక్కడి నుంచి తెస్తుందండి దాని దారం? తన నుంచే. ఊర్ణనాభి. ఉపనిషత్తు దత్తాత్రేయ స్వామిని కూడా ఊర్ణనాభిని చూస్తే ఈశ్వరుడు అర్థమవుతాడని చెప్పాడు. ఇక్కడ బయట వస్తువుల యొక్క సహాయ సహకారాలు అవసరం లేకుండా తన నుంచే జగత్తుని నిర్గమింపజేసేటువంటి నిమిత్త ఉపాదాన కారణమైన బ్రహ్మము ఊర్ణనాభి ద్వారా తెలుసుకున్నాడు. దీన్నే పోతన గారు చక్కగా ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయముతానై అయ్యకలంక సాక్షియగో అని చెప్పాడు కదా. ఒక పరి జగముల వెలినిడి తన నుంచి ప్రకటింపజేస్తున్నాడు, తిరిగి తనలో తిరిగి లాగేసుకుంటాడు. ఆ ప్రకటింపజేసేటప్పుడు వామదేవ అంటే ప్రకటింపజేయువాడు, సృష్టిని ప్రకటింపజేయువాడు అన్నారు ఇక్కడ. ఆ ప్రకటింపజేసిన సృష్టికి ఆయన ఎలా ఉన్నాడు? తన నుంచి ప్రకటింపడిన సృష్టిని దాని మానాన దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి పడుకోలే, దానికి ఆయనే పెద్దవాడుగా ఉన్నాడు. సృష్టి కంటే సృష్టి చేసేవాడు పెద్దవాడు అవునా లేదా? అందుకని జ్యేష్ఠాయ అన్నారు ఇక్కడ. పెద్దవాడు కనుక సృష్టి కంటే పెద్దవాడు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత, అది కూడా అన్వయించుకోవచ్చు. ఇదంతా ఒకే పరమేశ్వరుని తెలియజేస్తుంది కనుక ఆయన జ్యేష్ఠుడే కదా, అంటే అందరికంటే పెద్దవాడు. ఆయన అందరికంటే పెద్దవాడండి. మరి ఏంటండి కనిపించట్లేదంటే మూల కూర్చున్నాడండి, అంటే పెద్దవాడు కదా, కదలలేడు. అలా చెప్పడానికి లేదు, ఆయన అంత పెద్దవాడు, అంత శ్రేష్టమైన వాడు కనుక శ్రేష్ఠాయ అన్నారు ఇక్కడ. వామదేవాయ నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ చ. జ్యేష్ఠ శ్రేష్ఠ, ఈ జ్యేష్ఠ శ్రేష్ఠ శబ్దాలు ఋగ్వేద యజుర్వేదాల్లో కొన్ని చోట్ల ప్రాణశక్తుల గురించి చెప్తాడు. ఎందుకంటే ఇవాళ చెప్తున్నది అత్యంత ప్రధానమైనది, అది తెలిసిపోతుంది చాలామంది పదన కమలాలను నేను చూస్తూ ఉంటే. ఎందుకంటే అసలు శివుడు ఏంటో కావాలనుకున్న వాడికి ఇది కావాలి. అది ఇక్కడ మంత్రం ఫలశ్రుతి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కొందరు, మంత్రం మీద మంత్ర దేవత మీద ఆసక్తి కలిగి ఉన్న అచ్చమైన భక్తులు కొందరు, వాళ్ళకి అచ్చమైన ఆనందం కలిగించడానికే ఈ విషయాలని బయటకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇది గ్రహించండి ఇక్కడ. అందుకే జ్ఞానానికి కావలసిన ఏకాగ్రత ఇక్కడ కావలసినది. స్వామికి జ్యేష్ఠ శ్రేష్ఠ అనే నామాలు ప్రాణశక్తుల గురించి చెప్తూ వేదం చెప్పింది. ప్రాణాభావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ మంత్రం ఇది. సరిగ్గా మీరు ఈశాన ప్రాణద ప్రాణో మీరే పూర్తి చేశారా? అది వైదిక సంస్కారం అండి. వేదం ఏ క్రమం పెట్టింది చూడండి. ఈశాన ప్రాణద ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ. విష్ణు సహస్రనామం అలా చూస్తే ఎంత అందమో, అందమంతా బయటకు పెడితే విష్ణు విద్య అయిపోతుంది. అయ్యింది కూడా అది అలా ఉంటుందండి. జ్యేష్ఠ శ్రేష్ఠ అనే క్రమం కనుక ఈయన అందరిలో ప్రాణరూపుడే ఉన్నాడు. రుద్రుడికి ప్రాణాలకి సంబంధం ఏంటండి? ప్రాణావ అవరుద్రాహ, ఇది వేదమంత్రమే. రుద్రుడి ప్రాణములై ఉన్నాడు ప్రతివారిలో. ప్రాణం అంటే ప్రాణితి చేష్టాంకరోతి ఇది ప్రాణ. చేష్ట కలిగించేవాడెవడో వాడు ప్రాణం. అయితే మన ప్రాణం శివుడే అనమాట కాదు, ప్రాణానికి కూడా ఎవడు చేష్ట కలిగిస్తాడో వాడు శివుడు. కానీ ప్రాణం ఆత్మ కాదు, ప్రాణానికి కూడా చేతనత్వాన్ని ఇవ్వగలిగేటువంటి వాడే చైతన్య స్వరూపుడు. అందుకే ప్రాణస్య ప్రాణ అని ఉపనిషత్ మంత్రం. అందుకే ఆయన జ్యేష్ఠ శ్రేష్ఠ ఆ పాట అక్కడ చెప్పేటప్పుడు వామదేవాయ నమో జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయ చ నమో రుద్రాయ చ. రుద్ర శబ్దానికి అర్థం చెప్పక్కర్లేదుగా, ఎందుకు? ఇందాకే చెప్పాం కనుక. రుద్రాయ చ కాలాయ నమః కల వికరణాయ బల వికరణాయ. ఏం మాటలండి ఒకటి. ఆయన కాలస్వరూపుడు. ఎందుకంటే సృష్టి నిర్మాణం చేసి సృష్టి కంటే అధికుడై సృష్టి కంటే ముందున్నవాడి ఈ సృష్టిని ఆయన కాలముతో నడుపుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది వారి కర్మఫలాన్ని అనుసరించి ఇవ్వాలో ఆ ఇచ్చేటువంటి కాలస్వరూపుడు ఆయనే. కాలము అంటే కలనము చెయ్యున్నది కాలం. కలనము అనే మాట మీకు తెలియదు అనుకోవద్దు, సంకలనం వినుంటారు, ఇంకా అంత తెలుగు పోలేదులేండి. సంకలనం చేశారండి, సంకలనం. కలనం అంటే కూర్చుట, కాలం అనగా కూర్చున్నది. ఇది తెలుసుకోండి. ఇక్కడ కూర్చుతాడు. ఏమిటి కూర్చుతాడంటే వీడి కర్మ చేశాడు, వాడికి తగ్గ ఫలం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? మీరు తొందరపడ్డా ఇవ్వడు, ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాడు. ఇవాళ మీరు విత్తనం నేలలో వేసి భజన చేసిన మొక్క రాదు, అది రావాల్సినప్పుడు వస్తుంది. అదే కలనం. ఎవడి కర్మకు ఎప్పుడు ఎక్కడ ఏ ఫలం ఇవ్వాలనేటువంటిది సృష్టిలో ప్రతి అణువున ఉంటుంది. కానీ సృష్టిని నడిపేది కాలమే.
కాల కలయతామహం గీతలో చెప్తున్నాడు స్వామివారి విభూతి యోగంలో. ఆ కాలరూపంగా జగత్తుని కలనము చేస్తాడు. కలయతి నియతి ఇది కాల. సృష్టిలో ఒక నియతి ఉంది. ఆ నియతిని మీరు నేను మార్చను. మీరు ఇవాళ రాత్రంతా తపస్సు చేసినా మీ తపప్రభావంతో సూర్యుడిని రేపు పడమటి వైపు ఉదయింపజేయలేరు. అని తూర్పున ఉదయిస్తాడు. నీ తపస్సు కంటే తద్ధి తప ఆయన తపస్సు ఇంకా గొప్పది. ఆయన తన తపశ్శక్తితో చేసిన సృష్టిని నువ్వు మార్చగలవా? అది కలనం. ఆ కలన రూపమైన శక్తిగా విశ్వమంతా వ్యాపించాడు. చూడండి, భగవానుడు ప్రపంచంలో ఇన్బిల్ట్ అందులోనే ఉంటాడు. ఒక చిన్న విత్తనంలో వృక్షం యొక్క రెమ్మ, కొమ్మ, పండు, పువ్వు సూక్ష్మ రూపంలో ఎలా దాగి ఉంటాయో ఇన్బిల్ట్గా విశ్వంలో పరమేశ్వరుడు కాలరూపాలు అలా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ. అది కాలాయ నమః. అటువంటి వాడు కల వికరణాయ నమః, బల వికరణాయ నమః. రెండు మాటలు ఇక్కడ. వికరణం అనే శబ్దానికి ఒక్కొక్కరు ఒక అర్థం చెప్పారు. ఆ భగవానుడు కల వికరణ అన్నప్పుడు వికరణం, వికిరణం అంటే వెదజల్లుట అని అర్థంలో ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ కల వికరణాయ నమః. కళలు అన్నప్పుడు సృష్టిలో ప్రతిదానికి దాని యొక్క శక్తి, దాని కళ. అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు మనకు తెలుసు. ఆయా కళలని ఆయా జీవులు ఉపాధులు యందు ఆయన వికరణం వెదజల్లెట్ట. ఇది ఎలాంటిది అంటే రైతు పంట పండించేటప్పుడు భూమిని దున్నుతాడు, ఒక దారి ఏర్పరుస్తాడు, విత్తనాలు జల్లుతాడండి. అలాగే ప్రపంచంలో జల్లేడు మహానుభావుడు. అందులో జల్లేటప్పుడు వారి యొక్క కళల్ని వెదజల్లాడు, బలముల్ని వెదజల్లాడు. ఎవరికి ఏ బలం ఇవ్వాలో ఆయనకు తెలుసు. వాటన్నిటిని వెదజల్లాడు. ఇక్కడ కల వికరణం, బల వికరణం ఈ సృష్టి. కనుక ఈ మంత్రం మొత్తం సృష్టి ఆరంభం నుంచి సృష్టి లయం వరకు ఉండే ఈశ్వర శక్తిని చెప్పే ఒకే ఒక్క అద్భుత మంత్రం అండి వామదేవాయ నమః. ఇది భావన చేయాలి. అందుకే మంత్రం ఎందుకయ్యా అంటే చదివి అభిషేకం చేసామండి. భలే ఉందండి మంత్రం చదువుతుంటే. ఏమిటి భలే? అర్థం తెలియకపోతే భలే తెలుసుకోండి. ఇక్కడ అర్థం తెలియాలి. ఎంత విశేషమైన భావం ఇక్కడ. కనుక వామదేవ జ్యేష్ఠ శ్రేష్ఠ రుద్ర కాల కల వికరణ బల వికరణ. బలాన్ని వెజ్జల్లుతున్నాడు. కాలస్వరూపుడు గనక ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది రావాలో దాన్ని వెజ్జల్లుతున్నాడు ఫలరూపంగా. అది అనుభవించదగ్గ బలాన్ని కూడా జీవులకు ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఒక అద్భుతమైన వస్తువును అనుభవించాలి ఎప్పుడు, అది కూడా ఆయన డిసైడ్ చేసి పెట్టాడు. అది కల వికరణం. అనుభవించడానికి తగ్గ శక్తి నీకు ఇచ్చాడు, అది బల వికరణం. ఎవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. పొలంలో ప్రతి చోట నుంచి ఒక్కొక్క మొలక రావడానికి ఒక్కొక్క విత్తనం వెదజల్లినట్టు ప్రతి జీవులలో వాడు అనుభవించవలసిన కర్మ ఫలంతో పాటు ఫలాన్ని అనుభవించగలిగే బలాన్ని కూడా ఇచ్చిన వాడెవడు? అతడు బల వికరణ. కల వికరణ, బల వికరణ. ఎంత ఈశ్వర కృత్యం చెప్పబడుతోందో చూడండి ఇక్కడ. కల వికరణాయ నమో బల వికరణాయ. అయితే కాలాయ నమః తర్వాత కల వికరణాయ ఉంది గనక కర్మఫలాన్ని దాని నియతి ప్రకారం ఇచ్చే కాలస్వరూపుడు ఆ ఫలాన్ని కల వికరణాయ సరిపోయింది. మరి బల వికరణం చేసినప్పుడు బలం ఎక్కడి నుంచి తెచ్చాడు? బలాయ నమః. ఆయనే బలస్వరూపుడై ఉన్నాడు. అది గొప్ప విషయం. అయితే అందరికీ బలం ఇచ్చేశాడు కదా. అందరికీ బలం ఇచ్చినప్పుడు ఎవడిచ్చిన బలంతో వాడు విజృంభించవచ్చు కదా. ఆయన బలం ఇచ్చాడయ్యా, ఇంకా నా ఇష్టానుసారం విజృంభిస్తాను ఇచ్చేసాడుగా, ఇంకా ఆయన పని అనవసరం అనుకోకు. తేడా వస్తే ఉన్న బలాన్ని లాగేస్తాడు. జాగ్రత్త. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అదే తర్వాత మాట బల ప్రమథనాయ నమః అని బలాన్ని చెదరగొట్టగలిగేవాడు ఆయన. ఇది గ్రహించు. అందుకే నీ వాళ్ళ వరకు కళ్ళు కాళ్ళు కీళ్ళు భలే తిరిగాయి. ప్రపంచాన్ని తెగ అనుభవించావు. అన్నీ ఏమయ్యాయి? ప్రమథనాయ. ఎందుకంటే లయంతో తీసుకెళ్తున్నాడు చివరికి. బల ప్రమథనాయ అయిపోయింది. అలాగో రాక్షసులు తపస్సు చేశారు, వరాలు పొందారు. బల వికరణాయ నమః. బలం వాళ్ళలో చక్కగా పనిచేశాడు. ఇంకా వాళ్ళు విజృంభించి లోక కంటకులు అయ్యారా? బల ప్రమథనాయ నమః. తిరిగి తీసేస్తాడు. జాగ్రత్త. మొత్తం సృష్టిని ఎలా నడుపుతున్నాడో అంతా ఈ మొత్తం 11 పేర్లలో ఉందండి. అది గొప్ప విషయం. బల వికరణాయ నమో బలాయ నమః బల ప్రమథనాయ నమః. అంతేకాదు చిట్ట చివరికి మొత్తం తీసిపారేస్తాడు ఆయన. నిన్ను నన్ను అని కాదు, సర్వభూత దమనాయ. సర్వభూతముల్ని దమింపజేస్తాడు. దమించుడంటే నిగ్రహించుట, నాశనమే కాదు. అందరి మీద కంట్రోల్ అయిందండి ఇక్కడ. ప్రతివాడి పిలక ఆయన చేతిలో ఉంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. కనుక అన్ని ఆయన చేతులు ఉన్నాయి గనక సర్వభూత ప్రమథనాయ, సర్వభూత దమనాయ. సర్వభూత దమనం అంటే సర్వభూతం నిగ్రహిస్తాడు. అంతేకాదు మనోన్మనాయ నమః. ఎంత అద్భుతమైన మన ఉత్ మన. ఆయన ఎవడయ్యా అంటే మన అవబోధనే అనే ధాతువు. అంటే ఒక విషయాన్ని తెలుసుకోగలిగే శక్తి పేరు మనస్సు. ప్రతివాడికి ఉంటుంది అది, లేకపోతే మానవులు అవుతామా? నాకు మీరు చెప్పింది అర్థం కాలేదండి అన్నాడు ఒక ఆయన. నిద్రకి దోషం చెప్పడు,
వాడి దోషం వాడు చెప్పుకుంటాడు. కానీ వాడికి అర్థం కాలేదన్న విషయం అర్థమైంది కదా, అదే తెలివి. అది కూడా తెలివే కదండి అన్నాడు. అర్థం కాలేదని నేను చెప్పగలిగాడంటే పనిచేసింది కదా. అది మన అవబోధనే అన్నమాట. అయితే నీ బుద్ధి, నీ మనస్సు ఏదైతే తెలుసుకోగలదో దానిని మించిపోయిన జ్ఞానస్వరూపుడు ఆయన. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్ మనసా నమనుతే. ఇవన్నీ ఉపనిషద్వాక్యములు. మనస్సుకు కూడా అతీతమైన వాడు కనుక మన అంటే జ్ఞానం అని చెప్పాం కదా. శివుడు ఎటువంటి జ్ఞానస్వరూపుడయ్యా అంటే లౌకిక విషయములు మొదలైనవి గ్రహించగలిగే నీ యొక్క సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సును మించిపోయిన జ్ఞానస్వరూపుడు కనుక మనోన్మన అనే మాట చెప్పారు ఇక్కడ. మనోన్మన అనేది యోగ సాధనలో పరాభూమిక. మీకు తెలియకపోతే ఇంత నిద్ర వచ్చేస్తుందంటే మీరు చదివే లలితాశాస్త్రం చదవడం మానేయండి. అక్కడ ఇదే ఉంది, మనోన్మని ఉందా లేదా? అంత బాగుందండి. ఈసారి మా మనవడు పుడితే అదే పెడతాను పేరుంది. అంత మంచి సంతోషం. అలాగని పిలుచుకుంటున్నారు. రుచుక్కు తుచ్చుక్కు పుచ్చుక్కు అని పెట్టకుండా మనోన్మని అని పెడుతున్నారు. చాలా బాగుంది. సరే, మనోన్మని అనే మాటకు అర్థం ఏంటి? ఇది సహస్రార కమల భూమికలో ఉండేటటువంటి స్థితి అన్నాడు ఇక్కడ. అక్కడికి వెళ్ళేటప్పుడు సరిగ్గా మకారం తర్వాత నుంచి ఉండేటువంటి అకార ఉకార మకారముల తర్వాత భూమధ్య ఆజ్ఞాచక్ర స్థానం నుంచి క్రమంగా చూస్తుంటే చివరి స్థానం మనోన్మని. మనస్సు ఎక్కడ ఉన్మని స్థితిని పొందుతున్నదో, ఉన్మని అంటే మనస్సు కంటే ఉత్కృష్ట స్థితిలో మనస్సు లయమైపోవాలి. మనోలయం. మనస్సు లయమైతే మరి మనస్సు లేదు, మరేముంది? ఎందులో లయముందా? బ్రహ్మతత్వం మిగిలింది ఇక్కడ. బ్రహ్మమే మిగలాలి. మనస్సు ఉంటే మోక్షం లేదు. మనస్సు లయమైపోవాలి ఇక్కడ. ఎలాగో అంటే నది సముద్రంలో చేరిందండి, ఈ నది గోదావరి, ఈ నది గంగా అని చెప్పగలరా మీరు? సముద్రంలో చేరిన తర్వాత అంత సముద్రమే. కనుక మనస్సు పరమాత్మలో చేరాక మనస్సు అనేది మరి లేదు, ఉన్మనే ఉంది ఇక్కడ. మనస్సు కూడా అతీతమైన తత్వం ఉంది. అందుకే మనోన్మని అనే మాట గొప్ప విషయం అండి. అందుకే ఈశ్వర జ్ఞానం అనేది అంత తేలిక కాదు. కబుర్లకి, కాకరకాయలకి, జపాలకి, తపాలకి, అభిషేకాలకి చిత్తశుద్ధి ఏర్పడుతుందేమో తప్ప అర్థ వివేచనతోనే భగవత్తత్వం తెలుస్తుంది. తత్వం తెలిసిన ప్రేమ ఉత్కృష్ట భక్తి అవుతుంది. ఇది జ్ఞానభక్తి అంటారు ఇక్కడ. అది ఈశ్వర తత్వం తెలియాలి. ఆ ఉత్కృష్ట జ్ఞానభక్తికి మాత్రమే ఆయన దొరుకుతాడు, లేకపోతే దొరకనని చెప్పాడు. నేను అదేగా, తత్వవేత్త కానప్పుడు మంత్రం తెలుసుకోలేడు. తత్వ జిజ్ఞాసువుకు మాత్రమే మంత్రం ఇవ్వాలని చెప్పాడు కదా. అందుకే తత్వ జిజ్ఞాసువులకు మాత్రమే అర్థమయ్యే అంశం ఇది ఇక్కడ. అంత విశేషమైన భావాన్ని ఇక్కడ పేర్కొంటూ మనోన్మనాయ నమః అనే మాటతో పూర్తి చేశాడు. మనోన్మనాయ తర్వాత మరో నామం లేదు, తర్వాత మరో భూమిక లేదు, అది పరంభూమిక. అందుకు ఇక్కడ ఆపేశాడు. కానీ వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు మీరు చూస్తే సర్వభూత దమనాయ నమః అన్నప్పుడు ప్రపంచం యొక్క లయ, ప్రపంచం లయించడం. మనోన్మనాయ అన్నప్పుడు ఆత్యంతిక లయ అని చెప్తున్నారు. అంటే జీవుడికి మాత్రమే, ఉత్కృష్టమైన జీవుడికి మాత్రం దొరికేది ఆత్యంతిక లయం. మిగిలిన జీవులకి మరణంతో ఒక లయ దొరుకుతుంది, కానీ మళ్ళీ పుట్టుకొస్తుంది. ప్రళయకాలంలో సమస్త ప్రపంచం పోయినప్పుడు వీడిపోతాడు, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకొస్తాడు అని వీడు పోయాడు. కానీ కర్మబీజాలు ఉండిపోయాయి. ఆత్యంతిక లయలో కర్మబీజములు కూడా పూర్తిగా నశిస్తే మరి పుట్టడు. కనుక శివుడు లయకారకుడు అంటే కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే లయంలో సూపర్లేటివ్ డిగ్రీ మోక్షం, ఆత్యంతిక లయం. కనుక శివుడు లయకారకుడు అంటే శివుడు మోక్షకారకుడు అని అర్థం ఇక్కడ. మోక్షప్రదాత ఆత్యంతిక లయమే మనోన్మనాయ. సర్వభూతములకు లయం ఇచ్చేవాడు సర్వభూత దమనాయ. అది తెలుసుకోవాల్సినది. కనుక వామదేవాయ అంటే సృష్టిని వెలుగురక్కుట, సర్వభూత దమనాయ అంటే సృష్టిని లోపలికి లాక్కొనుట. ఈ మధ్యలో ఉన్నదంతా సృష్టిని నడుపుట. కనుక సృష్టి స్థితి లయలు చేసే పరమేశ్వరుడు శుద్ధమైన యోగులకి మనోన్మన రూపంలో కనబడతాడు. ఆ మనోన్మన భూమికలో ఉండే కేవల శుద్ధ బ్రహ్మతత్వమే శివుడు. అది మనోన్మనాయ నమః అనే మాటలో. అందుకే వామదేవాయ నమః విన్నాక తెలిసింది కదా. అందుకే ఇది వైదికంలో కర్మకాండలో చెప్పబడే మంత్రముగా కాకుండా దీనికి ఉపనిషత్స్థానీయమైన వివేచన ఉందని చెప్పడానికి పంచబ్రహ్మ ఉపనిషత్తులో దీని ప్రస్తావన చేస్తున్నారు. ఉపనిషత్ స్థానం. ఇప్పుడు వామదేవాయ నమః ఎంత బాగుందండి. సరిగ్గా మనకి చిదంబరం వెళితే, వెళ్ళారా? ఇప్పుడు చిదంబరం వెళితే ఆ తెల్లవనంలో స్వామి యొక్క సభామండపం ఉంటుంది, చిత్సభ. పైన మీరు చూస్తే 9 కలశాలు ఉంటాయి. ఇందులో శ్రేష్ఠ బల ఈ రెండు విడిచిపెడితే మిగిలినటువంటి శక్తులు 9. ఆ 9ంటికి విజయనగర వారు భాష్యం రాశారు. ఈ 9 శక్తులు 9 కలశాలుగా ఉంటాయి ఇక్కడ. అంటే సృష్టికారకమైన ఈశ్వర శక్తులు ఇవి మొత్తం ఇందులో ఉన్నటువంటివి. దీనికి స్త్రీలింగ శబ్దాలు చెప్తారు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ అన్నాం కదా. వామ, జ్యేష్ఠ, రౌద్రి. ఇంకా ప్రతిదానికి మీరు స్త్రీలింగ శబ్దం చేర్చుకుంటే కాళి, కలవికరణి, బలవికరణి, బలప్రమథని,
సర్వభూత దమని మనోన్మని. చూశారు ఇక్కడ? అంటే ఇదే అమ్మపరంగా మీరు అన్వయించేస్తే నవశక్తులు అయిపోయాయి. ఈ నవశక్తులే విశ్వమూలకమైన ఈశ్వర శక్తులు. కానీ అమ్మవారు అనగా ఈ నవశక్తుల స్వరూపమే. ఈ నవశక్తుల తత్వమే శ్రీచక్రాది శ్రీవిద్యలయందు వ్యక్తమవుతున్నటువంటి అద్భుత తత్వం. ఇది అన్వయించుకుంటూ శ్రీవిద్యని చెప్తే చాలా లోతు వెళుతుంది మొత్తానికి. ఈ మొత్తం ఈ నవశక్తులని పీఠశక్తులుగా కూడా ఆరాధన చేయడం మనకు కనబడుతుంది ఇక్కడ. ఈ విషయం అంతా కూడా విద్యారణ్యుల వారు ఈ నవశక్తుల గురించి చెప్తూ వీటికి మరికొన్ని పేర్లు కూడా చెప్పారండి. ఇవే నామాంతరముల్లో శక్తిపీఠాల్లో కనబడుతుంటుంది. అది వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, బుద్ధి, విషఘ్ని, దూతరి అని 9 పేర్లని విద్యారణ్యుల వారు ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ ఇది ఉపాసనా సంబంధమైన ఆగమ సంబంధమైన విషయములు. అంటే ఏది వేదమనందు చెప్పబట్టి శక్తులు ఉన్నాయో అది అందులో ఆ విధంగా చెప్పబడుతున్నాయి. ఇది వామదేవాయ నమః అనేటువంటి మంత్రంలో తగిన అత్యద్భుతమైన భావం ఇక్కడ. ఎంత విశేషము! ఇందులో ఏ మంత్రం బాగుంది? ఏదైనా చెప్తే మళ్ళీ మొదలెడతాడేమో చెప్పడం బెటర్ అని. కనుక ఈ వామదేవ మననం చేసుకోవాలండి. శివుడు కనబడతాడు, అందులో సందేహం లేదు. ఇది అనేటప్పుడు వాం ఉత్తరముఖాయ నమః. ఉత్తరముఖం వామదేవ ముఖం, ఉదీచి దిశలో ఉన్నటువంటి ముఖం, అది విశేషం. అందుకే రుద్రం మొత్తం పూర్తయిన తర్వాత నమ ప్రాచ్యై అక్కడ మొదలు పెడతాడు. ప్రతీచి, ఉదీచి వీటికి దశ మొదలుపెట్టి దశ ప్రాచీ, దశ దక్షిణ, దశోధీచి, దశ ప్రతీచి, దశోర్ధ్వాస్తేభ్యో మృడయంతు మొదలెట్టారు కదా. అక్కడ ఏం చెప్తున్నాడు? మొత్తం రుద్రం చివరికి వచ్చేటప్పటికల్లా తూర్పుకి 5, తూర్పుకి 10, దక్షిణానికి 10, పడమరికి 10, ఉత్తరానికి 10, ఊర్ధ్వానికి 10. అంటే ప్రదక్షిణ క్రమం. అసలు ప్రదక్షిణ క్రమం, ప్రదక్షిణ అనే మాట వైదికం నుంచి వచ్చింది. ఎలా చేయాలి? దశ అంటే 10 ఎప్పుడవుతాయి? 2 5 కలిపితే 2 5లతో 5ంటికి నమస్కారం చేస్తున్నాం అన్నాడు ఇక్కడ. 2 5లతో 5ంటికి నమస్కారం. అంటే నీకు 5 చాలు కదా 5ంటికి. అంటే అంతరంగ బహిరంగాలు 2 కలిపి 10 అవుతాయి నీకు. ఈ 10ంటితో 5ంటికి నమస్కారం చేయి. కనుక నమస్కారం ఎలా చేయాలనే పోస్చర్ వేదం ఇచ్చింది. ఈ మాట చెప్తే సెక్యులర్ వాళ్ళు ఊరుకోక నమస్కారం కూడా పీకేస్తారేమో భయంగా ఉంది ఇక్కడ. భారతదేశంలో గర్వంగా చెప్పుకునేది నమస్కారమేనండి. ఈ మధ్య ఒబామా గారు మాట అన్నారు, యోగా తర్వాత ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నమస్కారం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే కరచాలనాలు అనేటువంటి అనాగరిక చర్య వల్ల కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. అంటే వాళ్ళు కూడా తాకడాలు ప్రమాదాలను ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ఎవడి సంస్కారాలు ఏమిటో, అందుకే ఎవడికి వాడిని వాడు కాపాడుకుంటూ ఇంకోటి కాపాడుతుంటూ బతికివచ్చు. అదే నమస్కారం అనేది గొప్ప సంస్కారం. అది నేను భారతీయుల దగ్గర నేర్చుకున్నాను, దండం పెట్టాడు. ఎవరు? వాడిన ఒబామా గారు. ఆయన చెప్పాడు కనుక మనం అందరం ఇంకా గౌరవిస్తాం, సందేహం లేదు. నమస్కారం ఇలా చెయ్యాలరా అని వేదం చెప్పింది. 2 చేతులు పెట్టు, అంజలికి ముక్కుడ 2 ముద్రలు పెట్టు, అది నమస్తే సార్ అనకు. నమస్కారం ఎలా చెయ్యాలో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. దశ ప్రాచీ, దశ దక్షిణ అంటే తూర్పుకు నమస్కారం, అంటే తత్పురుష ముఖానికి నమస్కారం. అంటే అంత ఏకాదశ రుద్రం పంచముఖ ధ్యానంతోనే పూర్తి చేస్తున్నాడు చూడండి ఇక్కడ. అలాగా 5 వైపులా ఉన్న రుద్రునికి నమస్కారం చేస్తున్నాం. అందులో ఇప్పుడు చెప్పింది వాం ఉత్తరముఖాయ నమః. ఎన్నయ్యే? 4. ఇందులో దేనికదే అద్భుతమైన శివతత్వాన్ని మనకు తెలియజేస్తుంది ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇది వచ్చేటప్పటికల్లా గుణత్రయ మిశ్ర ఈశ్వరతత్వం. ముందు చెప్పినవి 3 కూడాను ఒక్కొక్క గుణాన్ని చెప్పే ఈశ్వరవదనములైతే సామ్యస్థితిని చెప్పేది 4వ వదనం. ఇప్పుడు చెప్పబోయేది గుణ అతీతమైన గుణాతీత. కానీ భగవానుడు గుణములను నియమిస్తూ కనబడేప్పుడు సగుణుడు, గుణములను నియమిస్తాడే తప్ప ఆయన గుణాలు లేవు అని తెలుసుకున్నప్పుడు గుణాతీతుడు. నిర్గుణుడు సగుణుడు కూడా అయినేగా. ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని 2 మాటలు ఉన్నాయి కదా. కనుక ఇప్పుడు నిర్గుణ బ్రహ్మతత్వం, అతీత తత్వంలోకి వెళుతున్నాం. ఈ ముఖం ఎలా ఉంటుంది? కళ్ళు ఎలా ఉంటాయి? గుర్తుందిగా, ఈశానవదనం ఏమీ లేనిదని. మరి ఆయనకి మంత్రం చెప్తున్నాడండి. ఇది అత్యద్భుతమైన మంత్రం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఎవడయ్యా శివుడు అంటే సర్వ విద్యలకి ఈశ్వరుడు. విద్య అంటే ఇందాక చెప్పుకున్నాం, బుద్ధికి తెలివే విద్య. ఎవడికి ఏ విద్య కావాలో ఆయన ఇవ్వగలడు, విద్యల స్వరూపుడు. కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పటి నుంచి ఎందుకండి దేవుడని. అంటే ఎప్పటి నుంచే నాకు బుద్ధి ఎందుకండి అన్నట్టుంటుంది. నీకు అడుగడుగునా బుద్ధి పని చేయాలి. విద్యలన్నీ ఆయన రూపం, ఇది బాగా తెలుసుకోండి. అందుకే పంచాక్షరి జపపరాయణుడికి సర్వ విద్యలు సిద్ధిస్తాయి. విద్యలకు మూలం పంచాక్షరి.
పంచాక్షరి సారస్వత విద్యల్లో ఒకటిగా కూడా చెప్పబడుతుంది. అందుకే పంచాక్షరి మంత్రానికి గురూపదేశంతో మాతృకావర్ణములు కానీ మేళనం చేస్తే అద్భుతమైన మంత్రం అవుతుంది అని చెప్పారు. ఇది గురువు ద్వారా ఉపదేశం లేనిది చేయరు. ఎందుకంటే మాతృకావర్ణములు అమ్మవారి యొక్క స్వరూపాలు. ఆ అక్షరశక్తులతో మేళనం చేసి ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. ఎందుకు అక్షరములకు విద్యలకు ఆయన మూలం అండి శివుడు. అందుకే ఈశ్వరుని ఆశ్రయించిన వరకు బుద్ధిశక్తి పెరుగుతుంది. విద్యలన్నీ రాణిస్తాయి. ఈ విద్య ఆ విద్య కాదు. ఏ విద్య కావాలి మీకు? ఎన్నెన్నున్నాయి విద్యలు, లెక్కలేనున్నాయి. అపరావిద్యలు అనేకం, పరావిద్య ఒక్కటే. అపరావిద్యలు కూడా లోకయాత్రా విధాయిని అన్నప్పుడు లోకం గడవడానికి కావాలి కదా. నాకు బ్రహ్మ విద్య వచ్చు కానీ వైద్యం రాదండి అంటే మన ఉద్యోగాలు పోవు. కనుక లోకంలో ఉన్నప్పుడు వ్యవహారంలో వ్యవహార విద్యలు కావాలి. వాటికి వీటికి కూడా ఆయన ప్రభువు. అందుకే ఈశాన సర్వ విద్యానం. సర్వ విద్యలకు ప్రభువు. సర్వ విద్య అంటే అన్ని విద్యలు. అందుకే సర్వ విద్య అంటే బ్రహ్మ విద్యను అర్థంట. సర్వము ఎవడో అతన్ని తెలియజేసే విద్య కనుక సర్వ విద్య అన్నారు. అంటే బ్రహ్మ విద్యాధిపతి అని అర్థం కూడా దీన్ని తెలుసుకోవచ్చు. రెండు అర్థాలు అంతేకాదు. ఈశ్వర సర్వభూతానం. ఆయన ఈశ్వరుడు ఎవరికండి? హిందువులకి. నీ ముఖమునైనా సర్వభూతములుగా ఆయన ఈశ్వరుడు. భూతములు అంటే ఉన్నవి, కలిగినవి, కలుగుతున్నవి అన్నిటికీ ఆయన ప్రభు. అందుకే నాదంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. ఈశాన సర్వవిద్య అని ఊరుకోడు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయింది. అందుకే ఈశ్వర సర్వభూతానాం. ఆయన ఎవడయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతి. చాలా విశేషమైన అర్థం ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రహ్మకు ఆయనే అధిపతి, బ్రహ్మణములకు ఆయనే అధిపతి. దీని అర్థం ఏంటంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతి అనే మాటలో విశేషంగా చెప్పబడుతున్నటువంటిది. ఈయన వేదమునకు ఈయన అధిపతి. వేదమును ఏ బ్రహ్మకిచ్చాడో బ్రహ్మకు కూడా ఈయన అధిపతి. అది చెప్పడం ఇక్కడ. అటువంటి ఆయన ఎవడయ్యా అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే నిరంతర వృద్ధి పొందువాడు అని అర్థం. నిరంతర వృద్ధి పొందువాడు అంటే ఇది మళ్ళీ తప్పు. పరిపూర్ణుడికి వృద్ధి ఎక్కడ ఉంటుందండి? పరిపూర్ణుడు రోజు పెరుగుతుంటాడు అంటే పరిపూర్ణుడు గాడు. మరి నిరంతర వృద్ధి చెందువాడని ఎందుకన్నారయ్యా అంటే సాధకుడు సాధన చేస్తూ ఉంటే వాడి సాధనను అనుసరించి వాడి బుద్ధిలో క్రమక్రమంగా ప్రకటింపబడువాడు అని అర్థం ఇక్కడ. శివుడు బృహత్వాత్ బ్రహ్మణత్వాత్, అన్నిటికంటే గొప్పవాడు, అంతటా వ్యాపించినవాడు గనక బ్రహ్మ. ఆయన ఎవడయ్యా? సదాశివ. ఇందాక చెప్పుకున్న సదాశివ. మరి ఆయన ఏమంటారు? ఓం. చివరికి అక్కడ పూర్తి చేశాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓంకారము ద్వారా తెలియబడే పరబ్రహ్మమేవుడున్నాడో ఈ 5 మంత్రముల ద్వారా చెప్పబడేది ఆ ఓంకార వాచ్యమైన బ్రహ్మమే అని ప్రతిపాదిస్తూ సదాశివోం అని పూర్తి చేశాడు ఇక్కడ. అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? దీన్ని బట్టి శివుడు సృష్టిస్థితులై కారకుల్లో ఒకడు కాదు, సర్వము తానైన బ్రహ్మమే శివుడు. కనుక 5 మంత్రముల పరిపూర్ణ అర్థము సంపూర్ణ శివతత్వాన్ని తెలియజేస్తున్నది. అది నీకు తెలియాలి అంటే 5 మంత్రముల సారమైన 5 అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకో అని వివరిస్తున్నారు. అందుకే ఇక్కడ నమస్కరించేటప్పుడు యం ఊర్ధ్వముఖాయ నమః. కనుక పంచాక్షరం నుంచి బయటకి జారలేదుగా మనం. అటువంటి ఆ స్వామి గురించి చెప్తూ పైప్పలాదుడు అనేటటువంటి వాడు తన గురువుని ఆశ్రయించి అత పైప్పలాదో భగవాన్ కి మాధవ్ కిం జాతమితి, ఏది ముందుంది ఏది తర్వాత కలిగిందో చెప్పు అంటే సజ్జో జాతమితి. సమాధానం చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. సజ్జో జాతమితి, ఏది ముందుంది ఏదే ప్రపంచముగా వ్యక్తమైందంటే సజ్జో జాతమితి. కిం భగవః, ఆ భగవానుడి పేరేమిటి? అఘోర ఇతి. ఇంకా భగవాన్ని ఏమంటారు? వామదేవ ఇతి. కిం వా పునరిమే భగవ ఇతి. ఇంకా భగవంతుని ఇంకేమైనా అంటారా? తత్పురుష ఇతి. కిం వా పునరిమే భగవ ఇతి. ఇంకా ఏమైనా అంటారా? సర్వేషాం విద్యానాం ప్రేరయిత ఈశాన ఇతి. ఎందుకయ్యా చివరి మంత్రం చెప్పారంటే నువ్వు తరించడానికి కావలసిన విద్యని ప్రేరేపించేది ఆయనే గనక ఈశాన సర్వ విద్యానాం. అక్కడికి తీసుకెళ్ళండి. ఈ భావం తెలిస్తే నా బుద్ధికి ఏది యోగ్యమో అది నువ్వే ఇవ్వాలయ్యా అనే మాట ఈశాన సర్వవిజ్ఞానం ఉంది. అందుకే కింవా పునరిమే భగవయితి అంటే సర్వేషాం విద్యానాం ప్రేరయిత ఈశాన. అయితే నా విద్యకి మాత్రమే ప్రేరకుడా? ఈశానో భూత భవ్యస్య సర్వేషాం దేవయోనీనా. ఈయన భూతమునకు భవ్యమునకు అంటే త్రికాలమునకు కూడా ప్రభు అయినటువంటి వాడు, సర్వదేవతలకు కూడా కారణమైన వాడు. కతి వర్ణా కతి భేదా కతి శక్తయో యత్సర్వం. నాకు ఆయన గురించి ఇంకా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి ఉందయ్యా అంటే తద్గుహ్యం, అది రహస్యం నాయన. అంటే యోగ్యులైన వాళ్ళకి మాత్రమే చెప్పవలసిన దాన్ని రహస్యం అంటారు. అలా కాకుండా చెప్పామనుకోండి, నిన్నటి వరకు భలే ఉందండి గురువు శిష్యుడు నియమాలు కథ, ఇవాళ కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం అక్కలేదండి, చెప్పినవాడు దోషం అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ బాధపడాలి.
అయితే ఇక్కడ నాకు తెలిసి ఎందరో యోగ్యులు ఉన్నారు, మహాత్ములు. వారికి నమస్కరించుకుంటూ నేను చెప్పిన దానికంటే గ్రహించగలిగిన మేధావులు ఉన్నారు, వారికి నమస్కరించుకుంటూ ఇక్కడ చెప్పుకుంటున్నాం. కనుక గుహ్యం అనే మాట చెప్తున్నాడు ఇక్కడ గురువు. యత్ సర్వం గుహ్యం, అతను గుహ్యమైన జ్ఞానమయ్యా. ఈ మొత్తం నువ్వు అన్న ప్రశ్నలు అన్నీ ఎవరిని తెలియజేస్తాయో తెలుసా? నమో మహాదేవాయ మహారుద్రాయ, ఆయన్నే తెలియజేస్తాయి. కనుక 5 బాగా అర్థం చేసుకో. నేను మళ్ళీ మొదలెడతారా ఏంటి? మొదలెట్టాడు. నన్నేం చేయమంటారు? ప్రోవాచ తస్మై భగవాన్ మహేశ, శివుడే చెప్పేట్టిది. ఎందుకంటే గుహ్య రహస్యం ఆయనే చెప్పాలి. గోప్యాద్ గోప్యతరంలోకే యజ్ఞస్య శృణుశాకల, ఇది అత్యంత గోప్యమైన సుమా. సజ్జోజాతం, సజ్జోజాత తత్వం నుంచి ఏమొచ్చాయి చూడు. మహి, పూష, రమ, బ్రహ్మ, త్రివృత్స్వర, ఋగ్వేదో, గార్హపత్యంచ, మంత్రా సప్తస్వరాస్తథా, వర్ణం పీతం, క్రియాశక్తి, సర్వాభీష్ట ఫలప్రదం. సజ్జోజాత వదనం నుంచి ఏమొచ్చాయి చూడండి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి రాసుకుంటే ఆలోచిస్తే ఇవి తప్ప ప్రపంచంలో మరొకట్ల 5 కలిపితే పూర్ణత్వం వస్తుంది. కనుక మహి అంటే భూతత్వం, పూష ఆదిత్యుల్లో ఒకడు, ఈ సజ్జోజాత వదనం నుంచి వచ్చినవాడు. రమ మహాలక్ష్మి, బ్రహ్మ, రమా బ్రహ్మ సోదరి సోదరులు కదా, చతుర్ముఖ బ్రహ్మ. అదేవిధంగా ఋగ్వేదం, గార్హపత్యాగ్ని, సప్తస్వరాత్మకమైన మంత్రము, దీని రంగు పసుపు, వర్ణం పీతం, శక్తి క్రియ. ఈ వదనం ధ్యానం చేస్తే ఇప్పుడు నిద్ర వదులుతుందండి, ఫలశ్రుతి ఉందిగా. సర్వాభీష్ట ఫలప్రదం, అన్ని అభీష్టాలు ఇస్తుంది ఇక్కడ. ఇది సజ్జోజాత వదనం, అందుకే ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇక అఘోరం, అఘోరతత్వం నుంచి ఏవొచ్చాయి గుర్తుపెట్టుకోండి. ఇది పూష అంటే ఆదిత్యుడు అడిగాడు కదా. ఇక్కడ సలిలం, భూమి తర్వాత నీరు, ఇది అఘోరం, అక్కడి నుంచి వచ్చింది. అందుకే నీరు అఘోరమేగా. చంద్రం, గౌరీ, మొదటి దానిలో ఎవరు వచ్చారు? రమ. ఇప్పుడు ఎవరు వచ్చారు? వేద ద్వితీయకం, ఇందాక ఋగ్వేదంగా, ఇప్పుడు ద్వితీయ వేదం యజుర్వేదం. దీని రంగు ఏమిటి? మొదటి రంగు గుర్తుందా? నీరదాభం, మబ్బు లాంటి రంగు అంటే నీలవర్ణం. సాంద్రం స్వరం, అది అందులో స్వరం సాంద్రస్వరం ఉంది. ఇక్కడ అగ్ని, ముందు అగ్ని గుర్తుందండి, గార్హపత్యాగ్ని. శ్రద్ధగా విన్నవారికి నమో నమః. అలా వినాలండి జ్ఞానం, శివుడు బాగా పట్టాలి. ఇక్కడ అగ్ని దక్షిణాగ్ని ఉదాహృతం. పంచాశద్వర్ణ సంయుక్తం, అక్కడ సప్తస్వర మంత్రం అయితే ఇక్కడ మొత్తం 15 అక్షరాలటువంటి మంత్రము. ఇక్కడ శక్తి, ముందు శక్తి ఏం చెప్పాం? క్రియాశక్తి. ఇక్కడ శక్తి ఇచ్ఛా క్రియాన్వితం, ఇందా క్రియతో కలిసింది ఇచ్ఛాశక్తి. శక్తి రక్షణ సంయుక్తం, సర్వ అఘౌఘ వినాశనం. ఈ ముఖ ధ్యానం సర్వ పాపముల్ని దహనం చేస్తుంది. సర్వ దుష్ట ప్రశమనం, చూసారా? ఆ ముఖ ధ్యానం సర్వ దుష్టత్వాల్ని తొలగిస్తున్నది. సర్వ ఐశ్వర్య ఫలప్రదం, అన్ని ఐశ్వర్యాలను ఇస్తుంది. చెప్పారు గారు, మరింత శ్రద్ధగా వినేవారం. అఘోరవదన ధ్యానం ఈ ఫలితాన్ని ఇస్తుంది. ఇక వామదేవం మహాబోధదాయకం, గొప్ప తెలివినిస్తుంది. పావకాత్మకం, ఇందాక సలీలంగా ఇది అగ్ని. విద్యాలోక సమాయుక్తం, అది విద్యల్ని శాస్త్రాల్ని కలిసి ఉన్నది. భానుకోటి సమప్రభం, కోట్ల కొలది సూర్యులతో సమానమైన కాంతి. ఇది ప్రసన్నం, వామదేవం ప్రసన్నం. సామవేదాక్షం, ఇది సామవేదం. ఇది గాన అష్టక సంవితం, 8 విధాలైన గానములు ఇందులో ఉన్నాయి. వేదమునందు చెప్పబడే 8 రకాల గానములు, అదే తర్వాత సంగీతాదులకి ఆధారములయ్యి. ధీరస్వరం, ఇక్కడ స్వరం ధీరం, ఇందాక సాంద్రం, ఇది ధీరస్వరం. ఇది అధీనం, ఇది ఎప్పుడు ధీరంగా ఉండదు. ఆహవనీయమనుత్తమం, ఇక్కడ అగ్ని ఆహవనీయాగ్ని. ఇందా గార్హపత్య దక్షిణాగ్ని అయ్యే కదా, ఇది ఆహవనీయాగ్ని అంటే అగ్నిహోత్ర స్వరూపం కూడా ఇందులో ఉంది. ఇక జ్ఞాన సంహార సంయుక్తం, ఇది జ్ఞానశక్తితో కూడింది. క్రియాశక్తి ఇచ్ఛాశక్తి తర్వాత జ్ఞానశక్తి. ఇది శక్తిద్వయ సమన్వితం, ఇదివరకు చెప్పిన 2 శక్తులు కూడా దీంతో కలుస్తూ ఉన్నాయి. వర్ణం శుక్లం, తెల్ల రంగు. తమో మిశ్రం, తమస్సుని మిశ్రితం చేసుకునేది. పూర్ణబోధం, పూర్ణ బోధకరం స్వయం, పూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేది. ధామత్రయ నియంతారం, ముల్లోకాల్ని నియంత్రించేది. ధామత్రయ సమన్వితం, ముల్లోకాలతో కూడినది. సర్వ సౌభాగ్యదం, ఈ వదనాన్ని ధ్యానిస్తే సౌభాగ్యం లభిస్తుంది, సర్వ కర్మఫలాలు లభిస్తాయి. దీనికి ప్రధానమైన మంత్రం అష్టాక్షరం. ఇది అష్టపత్రం మధ్యలో ఉండేటువంటి స్వరూపము అని ఇప్పుడు అష్టపద్మంలో ఉండేటువంటి శివస్వరూపం వామదేవ. అంటే వామదేవ జనితమైన అక్షరం ఏదైతే జపిస్తారో అది ఇచ్చే ఫలం సర్వ సౌభాగ్యదం.
ముందు చెప్పినటువంటి మంత్రం యొక్క ఫలం సర్వదుష్టప్రశమనం సర్వాఘవుగా, మొదటి అక్షరం ఫలం సర్వాభిష్ట ఫలప్రదం. అంటే ఆ పంచాక్షరాలు ఒక్కొక్క అక్షర ఫలం కూడా ఆ వదనం నుంచి మనకు లభిస్తుంది. ఆ వదనంలో ఇన్ని శక్తులు ఉన్నాయి. అంటే ఆయా వేదములన్నీ మనం అధ్యయనం చేసిన ఫలం ఆ వదనం నుంచి వచ్చిన పంచాక్షరి జపం చేస్తే లభిస్తుందండి. అది ఆ వేదానికి దానికి చెప్పిన వేద సారం అక్షరంలో ఉంది. అది పొటెన్సీ అండి. మొత్తం దాని సారం తీసిపెట్టాడు ఇక్కడిది. ఇన్ని పళ్ళు వచ్చినా గుజ్జు సారం ఇంతే వస్తుందిగా. కనుక ఇన్ని వేదముల సారం 5 అక్షరాల్లో ఎలా పెట్టాడో చూపిస్తున్నాడు ఇక్కడ. తత్పురుషం ప్రోక్తం వాయుమండల సంవృతం, ఇది వాయువు. పంచాగ్నినా సమాయుక్తం, 5 అగ్నులతో కూడినటువంటిది. మంత్రశక్తి నియామకం, ఇది మంత్రశక్తి నియమిస్తుంది. అంటే మంత్రం చేసేటప్పుడు తత్పురుష జనితమైన నకారం ఏదైతే ఉందో అది మన మంత్రశక్తిని నియమించి ఫలవన్ముఖం చేయగలదు అని చెప్పడం. పంచాచ స్వరవర్ణాక్షం అధర్వవేద స్వరూపకం, కోటి కోటి గణాధ్యక్షం, కోట్ల కొలది ప్రమదగణాలు అధ్యక్షమైన స్వరూపమే తత్పురుషముఖం. బ్రహ్మాండాఖండ విగ్రహం, వర్ణం రక్తం, ఎర్రని రంగు, కామ రూపం, ఏ రూపమైనా ధరించగలదు. ఈ ముఖము ధ్యానం వల్ల, ఈ ముఖం నుంచి వచ్చిన అక్షరం పలకడం వల్ల సర్వాధి వ్యాధి భేషజం, మానసిక శారీరక రుగ్మతలు పోతాయి. సృష్టిస్థితి లయాదీనాం కారణం, సృష్టిస్థితి లయలకు కారణం ఇది ఈ తత్పురుషముఖం. సర్వశక్తి ధృక్, అన్ని శక్తులు ఇందులో మేళనమయ్యాయి. ఎందుకంటే ఇందాక 3 ముఖాల్లో 3 శక్తులయ్యి, అన్ని శక్తులు కలుపుకుని ఇందులో ఉంది. సర్వశక్తి ధృక్, అవస్థాత్రితయాతీతం, 3 అవస్థలకి అతీతమైనది, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటిది. ఇది తురీయం సత్యచిత్ సుఖం, తురియ తత్వాన్ని చూపిస్తుంది. సచ్చిదానంద తత్వం ఇది. ఇది బ్రహ్మ విష్ణువాదిభిసేవ్యం, బ్రహ్మ విష్ణువాదులు కూడా సేవిస్తూ ఉంటారు. ఇది అందరికీ మూలతత్వం గనక సర్వేషాం జనకం పరం, ఇదేది తత్పురుషం మూలతత్వం గనకనే దీన్ని తత్పురుషముఖం తూర్పుముఖం అన్నారు. ఇప్పుడు ఈశానం చూపిస్తున్నారు. పరమం విద్యాత్ ప్రేరకం బుద్ధి సాక్షిణం, బుద్ధికి కూడా సాక్షిగా ఉండి ఈశ్వర చైతన్యం. బుద్ధి అన్నిటినీ చూస్తుందట, బుద్ధికి కూడా సాక్షి ఇది. యో బుద్ధే పరతస్తు సహా అని గీతలో చెప్పినట్లు. ఎందుకంటే ఈశానవదనం కదండి, అంత పరతత్వం. అందుకే పరమం విద్యాత్ ప్రేరకం బుద్ధి సాక్షిణం, ఆకాశాత్మకం, ఇది ఆకాశతత్వం. అందుకే ఈశానవదనం ఆకాశతత్వం. మిగిలిన వదనాలు ఏ వదనం ఏ తత్వమో ఇక్కడి వరకు చెప్పుకున్నాం. సజ్జోజాతం నుంచి భూతత్వం సజ్జోజాతం కనుక భూమి నుంచి మనం మొదలు పెడతాం కనుక సజ్జోజాతం నుంచి మనం లెక్క పెట్టడంలో మరొక క్రమం అది. మన క్రమం భూమి రాపో అనిల అనల ఆకాశం, అనల అనిల ఆకాశములు మన క్రమం. ఆ క్రమం ఆకాశాత్ వాయు ఆక్రమం. మనం వెళ్ళవలసిన క్రమం క్రింది నుంచి. అందుకే సజ్జోజాతం మొదలుపెట్టడం భూమి నుంచి మొదలుపెట్టడంలా మంత్ర విశేషంలో అలా చెప్పబడుతుంది. ఇక్కడ భూతత్వం మనకు ఆది కదా, అందుకే సజ్జోజాతం ఆది. ఆ క్రమాలు ఇక్కడ వర్ణిస్తున్నారు. చెప్పబడుతున్న ఈశానవదనం ఆకాశాత్మకం, అవ్యక్తం, అది అవ్యక్తం. మిగిలిన 3 వ్యక్తమైన ప్రపంచాన్ని చెప్తే 4వది కూడా ఇది అవ్యక్తం. ఓంకారస్వర భూషితం, ఇది ఓంకార స్వరాన్ని తెలియజేస్తుంది. సర్వదేవమయం, సర్వదేవమయమైనది. శాంతం, శాంత్యతీతం, శాంత్యతీత కళాత్మక. అంటే అమ్మ ఇవన్నీ వినే బదులు లలితా శాస్త్రం చదువుకుంటే సరిపోతుందంటే అక్కడ కూడా ఇదే ఉంది బాబు అని చెప్పడం ఇక్కడ. శాంత్యతీతం స్వరాద్ బహిః అకారాది స్వరాధ్యక్షం, అకారాది సర్వస్వరములకు అధ్యక్షం. ఇదే సర్వవర్ణోపశోభితగా సహస్రార కమలంలో శోభిల్లే తత్వం ఇది. అంటే అకారాది స్వరాధ్యక్షం ఆకాశమయ విగ్రహం, పంచకృత్య నియంతారం, పంచబ్రహ్మాత్మకం బృహత్, పంచబ్రహ్మోపసంహారం కృత్వా స్వాత్మని సంస్థిత. సాధకుడికి 5 అక్షరాలు 5 ముఖములుగా కనబడుతూ క్రమంగా ఈ సృష్టి స్థితులకు హేతువులై సామ్యస్థితికి కూడా హేతువైన తత్వము ఈ సృష్టిని అంతా లయం చేసి ఏకతత్వంగా మిగిలిపోతుంది ఈ పంచబ్రహ్మతత్వ ధ్యానం వల్ల. అందుకే పంచబ్రహ్మోపసంహారం కృత్వా స్వాత్మని సంస్థిత. ముందు వీటిని ఈశ్వరమయంగా చూడు. ఏది సృష్టిని ఈశ్వరమయంగా చూసి తర్వాత మయమైన సృష్టిని విడిచి ఈశ్వరుల్లో ఐక్యమవు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అది స్వాత్మని సంస్థిత అని చెప్తూ స్వమాయా వైభవ సర్వాన్ సంహృత్య స్వాత్మని స్థిత. తన మాయ చేత ఈ 5 కూడా లయం చేసి ఏకంగా మిగిలిపోతాడు శివుడు. కనుక పంచాక్షరి చెయ్యగా చెయ్యగా 5 ముఖాలుగా కనబడ్డ ఈశ్వరుడు ఒకే ఆత్మస్వరూపంగా వాటిని లయం చేసి నీకు ముక్తినిస్తున్నాడు అని. స్వాత్మని స్థిత పంచబ్రహ్మాత్మకాతీతో భాసతే స్వస్వతేజస ఆదౌ అంతే చ మధ్యే చ భాస్యతే నాణ్యహేతునా. ఈ పంచబ్రహ్మలకు మూలమైన సదాశివుడే వీటికి అతీతంగా ఉంటూ వీటి రూపంతో ఉంటూ జగత్తుకి కారణమవుతున్నాడు. మరొక కారణం లేదు సుమా. కొంతమంది మాయ చేత మోహితులైన వారు ఆ శివుని తెలుసుకోలేరు.
అవజానంతి మాం మూఢాః అన్నాడు కదా కృష్ణ పరమాత్మ. అదే మాయయా మోహితః శంభోర్మహాదేవం జగద్గురుం నజానంతి అని తెలుసుకోలేరు. నిరుత్సాహపడక్కలేదు, దేవతలు కూడా తెలుసుకోలేరు అన్నారు. అంటే పర్వాలేదన్నమాట, వాళ్ళకే తెలియనప్పుడు మనకేముందండి. అందుకే నజానంతి సురాస్ సర్వే సర్వకారణ కారణం. దేవతలకు కూడా శివుడు అర్థం కాడు. అర్థమైతే మోక్షమే. దేవత కూడా మనకంటే గొప్ప ఉపాధే, అదేం పరమం కాదు కదా. మోక్షం అనేది దేవతలకు కూడా అసాధ్యం, అది ఆయన స్వరూపం. ఇది మాయ అంత గట్టిది. ఎంత విందామని ఒకసారి నిద్ర లేచి పూజ చేసుకుని మళ్ళీ నిద్రపై ప్రవచనానికి వచ్చినా వస్తుంది అంటే మాయ అంత గట్టిది, ఇది దాటలేం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మాయయా మోహిత శంభోర్ మహాదేవం జగద్గురుం న జానంతి సురాస్ సర్వే సర్వకారణ కారణం. అతడెవడయ్యా? ఇక్కడ అనేక ఉపనిషత్ మంత్రాలు పంచబ్రహ్మోపనిషత్తులు ఎలా కనబడుతున్నాయో చూడండి. న సందృశే తిష్టతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవిలీయతే. ఆయన యొక్క తత్వాన్ని, పరాత్పరుడు పరమపురుషుడు విశ్వానికి ఆధారమైన వాడైన శివతత్వాన్ని ఏ ఒక్కరు చూడలేరు, అంటే తెలుసుకొనలేరు. ఒక్కడు తెలుసుకోచాలు. ఎవరి వలన ఈ విశ్వం ప్రకాశిస్తుందో, ఎవరి యందు తిరిగి ఈ విశ్వం లయమవుతుందో ఆయన శివుడు. ఒకటే మాట. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రకాశిస్తున్న విశ్వాన్ని చూస్తున్న స్థితిలో ఉన్నాం. అయ్యమో అనక్కర్లేదండి, ఏం చెప్తా. అందరం కూడా ప్రకాశిస్తున్న విశ్వాన్ని చూస్తున్నాం. ఈ రెండు మర్చిపోతున్నాం. ఏన ప్రకాశితే, ఎవరి చేతని ఈ విశ్వం ప్రకాశింపబడుతుందో ఆలోచించట్లేదు. ఆలోచించి అదే చింతన చేసేవనుకో ఇంక విశ్వం కనబడదు, ఆయన మిగిలిపోతాడు. అంటే ఇంతవరకు కనిపించిన విశ్వం ఎక్కడ పోయింది? ఆయనది లయమైంది. లయమవడం అంటే అర్థం ఏంటి? ఇంక విశ్వదృష్టి లేదు, బ్రహ్మదృష్టి ఉన్నది. అదే యత్రైవ ప్రవిలీయతే, దేని యందు విశ్వం లయమయ్యిందో. మరి ఆయన ఏమనాలి? తద్బ్రహ్మ పరమం శాంతం. అది బ్రహ్మము. బ్రహ్మం అది శాంతమని తెలుసుకుని నీవేమయ్యావు? తద్బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మమునై అయ్యున్నాను. కానీ నేను అనబడే తత్వము ఈ పంచయందు వ్యక్తమవుతూ ఉన్న పంచములకు అతీతంగా ఉంది. అది తెలిసిన తర్వాత ఈ పంచముఖ తత్వం ఏకత్వంలో లీనమైంది. ఆ లీనమైన బ్రహ్మము నేనే అని నేను పూర్ణ బ్రహ్మస్థితిని పొందినది. తద్బ్రహ్మాస్మి పరం పదం. ఇప్పుడు నీకు అర్థమైందా అంటున్నాడు శివుడు శాకలుడు అని ఋషితో. అని పైప్పులాదునితో గురువుగారు చెప్తున్నారు. ఈ పంచబ్రహ్మతత్వం ఒక్కడు తెలుసుకుంటే చాలనైనా సర్వం విజ్ఞాతం భవతి. పంచబ్రహ్మపరం విద్యాత్ సత్యోజాతాతి పూర్వకం దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మక స్వయం. వినబడుతూ కనబడుతున్నదంతా పంచబ్రహ్మాత్మకమే, అంటే శివమయం. అందుకే యత్కించిత్ దృశ్యతే, ఇదంతా కూడా యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మకం స్వయం పంచధా వర్తమానంతం బ్రహ్మకార్యం ఇది స్మృతం. ఆ బ్రహ్మమే 5 విధాలుగా కనబడ్డం చేత ఈ బ్రహ్మము యొక్క కార్యమని చెప్పబడుతుంది. ఇది కానీ కారణమైన బ్రహ్మం వీడికి అతీతుడైన శివుడే. బ్రహ్మకార్యమితి శ్రుత్వా ఈశానం ప్రతిపద్యతే. అతీతమైన ఈశానాన్ని చేరుకో. పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్యచ. ఈ పంచబ్రహ్మతత్వాన్ని నీ ఆత్మయందు విలీనం చేసుకో. సోహమస్మీతి జానీయాత్, సహ అహం అస్మి. ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకో. అది తెలుసుకుంటే వాడి విద్వాన్. పరమాత్మని తనకు అభిన్నంగా తెలుసుకున్నవాడిని విద్వాంసుడు అంటారు. వాడు మాత్రమే బ్రహ్మామృతో భవేత్. వాడు అమృతమైన బ్రహ్మం అవుతున్నాడు. ఇది అద్వైతంలోకి పరిణమించిందండి. ఇక్కడ ఆ అద్వైత సిద్ధి దేనివల్ల వస్తుంది? పంచబ్రహ్మజ్ఞానం వల్ల. ఈ పంచబ్రహ్మజ్ఞానం దేనిలో ఉంది? పంచాక్షరాల్లో ఉంది. కనుక పంచాక్షర విద్య అహం బ్రహ్మాస్మి అనబడేటువంటి పరమసత్యాన్ని నీకు అందించడానికి వచ్చింది ఈ పంచముఖాల నుంచి. ఇది ప్రతిపాదన చేశాడు. అందుకే ఇచ్చేతద్ బ్రహ్మజానీయాత్ యస్స ముక్తో న సంశయ. ఈ బ్రహ్మతత్వాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు ముక్తుడు, ఇందులో సందేహం లేదు. కనుక ఈ పంచబ్రహ్మతత్వమే పంచాక్షరమయం శంభుం పరం బ్రహ్మస్వరూపిణం. ఇది భలే ఉందండి. పంచాక్షరం పేరు పెట్టుకుని మమ్మల్ని ఎంత విసిగించేటట్టు పంచబ్రహ్మ మంత్రాల గురించి చెప్పాడు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ పంచాక్షరికి పంచబ్రహ్మతత్వ జ్ఞానం మాత్రం తెలిస్తేనే కానీ పరిపూర్ణంగా తెలియదని ఇంత చెప్పడం జరుగుతుంది. ఈ విషయం పంచబ్రహ్మోపనిషత్తులో చెప్తూ చివరి వాక్యముల యందు పంచాక్షరమయం శంభుం పరం బ్రహ్మస్వరూపిణం. ఈ పంచాక్షరమయమైన శంభుణ్ణి తెలుసుకో. ఈ 5 అక్షరాలు ఎవరిలో లీనమయ్యాయి? శివుని యందు. 5 అక్షరాలు ఆయనవే అన్నాం. ఆయన యందు లీనమయ్యాక ఎవడు మిగిలాడు? ఆయన మిగిలాడు కదా. కానీ 5కి అతీతుడైన ఆయనలో చర్చిశాయి.
చేర్చేసిన తర్వాత నువ్వు ఆయనవే అయ్యో శివోహం అనే స్థితికి చేరుకుంటున్నావు. అందుకే నకారాది యకారాంతం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్. ఇది పంచబ్రహ్మోపనిషత్తులో ఆఖరి మంత్రములు. అంటే పంచబ్రహ్మోపనిషత్ జ్ఞానమే పంచాక్షరి విద్య. అది సంపూర్ణంగా వ్యాఖ్యారూపంగా పంచాక్షరి గురించి చింత చెప్పాడు. నకారాది యకారాంతం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్. నకారాది యకారాంతం తెలుసుకుని పంచాక్షరి చేయి. నాకు తెలుసండి నమశివాయ అంతేగా కాదు, ఇంత ఇవాళ చెప్పిన ఈ గంటన్నర ప్రవచనం పంచాక్షరి అని తెలుసుకో. కనుక సజ్జోజాతాది వదనములు, వాటి అర్థములు, అవి ప్రపంచములు ఎలా వ్యాపించున్నాయి, ఎన్ని రకాల అగ్నులుగా, ఎన్ని రకాల శక్తులుగా, ఎన్ని భూతములుగా వ్యాపించున్నాయి. 5 5 5 ఇవన్నీ 5 ఆయనకు ముఖాలు. ఆయన ముఖాలు కలవాడు. ముఖాలు కలవాడు అంటే కేవలం బ్రహ్మస్వరూపము. కలవాడిని మనం చూడాలి. ముఖాలు చూడడం కాదు, ముఖాలు కలవాడిని చూడాలి. కలవాడిని చూశారు ఎప్పుడో సదాశివోం. అక్కడికి వెళుతున్నాం మన తత్వంలోకి. అందుకే ఆయన ఎటువంటి వాడయ్యా అంటే 5 మోములతో అన్ని చూస్తాడయ్యా. 5 మోములతోడ అన్ని జూచెడివాడు. 5 ముఖాలతో అన్ని చూస్తున్నాడు. చాలా కష్టమండి ఆయన గురించి తెలుసుకోవడం. ఇవాళ రుజువైపోయింది కదా అంటే చాలా సులభమయ్యా అన్నాడు. ఎలాగంటే 5 అక్కరములకే అంది వచ్చేడివాడు. అక్కరము అనేది తెలుగు మాట, వికృతి, అక్షరానికి అక్కరం. 5 మోములతోడ అన్ని జూచెడివాడు, 5 అక్కరములకే అంది వచ్చేడివాడు. ఎవడయ్యా ఈయన? 5 భూతమ్ములకు ఆదిభూతము వీడు, 5 ప్రాణమ్ములకు ఆధారమైనాడు. ఇప్పుడు శివుడు కావాలా వద్దా? పంచప్రాణాలు కావాలిగా. పంచప్రాణాలు ఆయనే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాల గురించి విని విని బోరు కొట్టిందండి అన్నారు కదా, అవే ఉన్నాయి లోపల. కనుక పంచభూతాలు, పంచప్రాణాలు ఇవన్నీ ఆయనే. శివుడికి ఎక్కడ దూరంగా ఉన్నావు? ఇవన్నీ ఆయనప్పుడు నువ్వెవడివి? శివోహం. ఇది పంచబ్రహ్మజ్ఞానం అక్కడ తీసుకెళ్ళాలి, శివోహం స్థితికి తీసుకెళ్ళాలి. అందుకే సోహంభావేన పూజయేత్. ఆ పూజే అసలైన పూజ. అందుకే ఎవడైతే దేవతని తనకు భిన్నముగా ఉపాసిస్తాడో వాడిని పశువు అంటారందు ఉపనిషత్తు. అభిన్న విషయం కావాలి. అది స్వాత్మాభిన్నాం పరచితిం భావయేత్ అంటున్నాం శ్రీ విద్యలో. అక్కడ చెయ్యి ఇలా పెట్టేమా అలా పెట్టేమా కాదు, అక్కడ ఏమంటున్నామో చూడండి. స్వాత్మాభిన్నాం పరిచితిం భావయేత్ స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఒక్కసారి అనిపించింది ఆ స్వాత్మకు అభిన్నమని. అది తెలిసాక నువ్వు అదైపోయాక అది తప్ప మరి ఉండదు. ఆ ఆనందం అనుభవించాలి. కానీ ద్వైతభ్రాంతి అలవాటైపోయినప్పుడు దానికి భిన్నంగా ఆలోచించమంటే ముఖాలు చిట్లిస్తాం. చిట్లించడానికి ఇంకా కళ్ళకి శక్తి లేకపోతే మూసుకుంటాం అంతే. కానీ ఆ అభిన్న స్థితిని భావించడం సామాన్యమైన అంశం కాదు. ఆ స్వాత్మాభిన్న స్థితి ఉపాసన ఉపనిషత్తుగా పరిణమించాలి. అందుకే ఉపాసింపబడ్డ పంచాక్షరిని ఉపనిషత్ స్థానంలో పెట్టి పంచబ్రహ్మోపనిషత్తు అని అథర్వవేదం అందించిందంటే ఎంత ఉదాత్తమైన స్థితిని మనకి ఇస్తుందో చూడండి. ఆ శివోహం అనే స్థితి పంచాక్షరి వల్ల ఇస్తున్నాడు. అందుకే 5 భూతమ్ములకు అధిభూతము వేడు, 5 ప్రాణమ్ములకు నాధారమైనాడు. 5 చేతల జగతి. 5 చేతలు అంటే తెలుసు కదా, తెలుగులో చెప్ప పంచకృత్యాలు. 5 చేతల జగతి ఆటగా నడిపించి 5వ తనపు తల్లిని అక్కున చేర్చినవాడు. ఆవిడ 5వ తనపు తల్లి ముత్తైదువా, ఆవిడ నక్కున చేర్చినవాడు. అన్నీ 5లే. 5వ తనపు తల్లి నక్కున చేర్చినవాడు. అంతేకాదు 5 అంగముల ఓంకార రూపము వాడు. అకార ఉకార మకార బిందునాదములనబడే 5 అంగముల ఓంకార రూపము వాడు. 5 ప్రణవముల గురి అయిన నిత్యుడు వీడు. 5 ప్రణవాలకు గురి అంటే లక్ష్యం. 5 ప్రణవాలు ఎవరిని చెప్తున్నాయో ఆయన. 5 ప్రణవములు అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ 5 ఎవరిని చెప్తున్నాయో ఆయన. అందుకే 5 ప్రణవముల గురి అయిన నిత్యుడు వీడు. ఈయన చేసిన పని ఏమిటయ్యా అంటే ఎంతైనా మిడిసిపాటు ఒక్కటేనండి. శబ్దస్పర్శ రూపరస గంధాలు కావాలనే కోరిక, అవి అనుభవించడానికి ఇంద్రియాలున్నాయనే పొగరు. ఈ పొగరు కలిగిన వాడు ఆయన మీద విజృంభిస్తే తగలెడతాడు. అవి తగలెట్టాలి ఇక్కడ. ఆ తగలబెట్టాడు కనుక 5 నారాచముల జోదు ననచినవాడు. తెలుగు పదాలు కదా, అర్థం అవడం కష్టం. నారాచం అంటే బాణం. 5 బాణాల జోదుడు అంటే యోధుడు. ఎవరు? మన్మధుడు. వాడిని అణచినవాడు ఈయన. 5 నారాచముల జోదు ననచినవాడు, 5 బ్రహ్మల రూపమైన షణ్ముఖనుతుడు, 5 మోములతోడ అన్ని జూచెడివాడు, 5 అక్కరములకే అందివచ్చెడివాడు అంటుంది శివపదం. కనుక 5 మోములు వాడిని చూడాలంటే ఆ చూసే ముఖం ఒకటి కావాలి కదా, అది ఆయనతో కలిస్తే 6 ముఖాలు అవుతుంది. ఇంతే షణ్ముఖనుతుడు. ఆ మొత్తమైనటువంటి పంచబ్రహ్మతత్వము పంచాక్షరిలో కనబడుతుంది. కనుక పంచాక్షరం పంచబ్రహ్మతత్వం రెండిటికున్న అనుబంధం తెలిస్తే పంచబ్రహ్మతత్వం కానిది లేదు. కనుక జీవుడికి ఎప్పటి నుంచో ఒక కోరిక,
ఈ పంచబ్రహ్మతత్వం బాగా తెలియాలి. తెలిస్తే పంచాక్షర రహస్యం తెలుస్తుంది. అది ఒక్క అనుభవంతో ఆగిపోకూడదు. సరిగ్గా గ్రహించగలిగే వాళ్ళకి అందాలి అని చిరకాలపు తపన ఈరోజు విశ్వనాథుడి సన్నిధిలో తీరింది. ఇది మొత్తం పంచబ్రహ్మోపనిషత్. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. ముగిలే చివరి వాక్యాల్లోకి వెళ్తున్నాం కనుక ఇదంతా ఎందుకు చెప్పాం ఇప్పుడు తెలిసింది కదా. నకారాది యకారాంతాం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్. నకారం నుంచి యకారం వరకు తెలుసుకుని పంచాక్షరి చేయి. తెలుసుకుంటే నామశివాయ కాదు, ఈ చెప్పినదంతా గ్రహించి పంచాక్షరి చేయి. అలా చేస్తే సర్వం పంచాత్మకం విద్యాత్. పంచబ్రహ్మాత్మతత్వతః పంచబ్రహ్మాత్మికాం విద్యాం యోధీతే భక్తి భావిత. ఇది భక్తి అండి. భక్తి అంటే పరమాత్మను తెలుసుకుంటున్న కొద్దీ పెరిగేది. ఆయన గురించి మా స్వామి సత్యోజాతుడా అంటే ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడైనా కలుస్తాడు, కానీ ఎప్పుడు జనన మరణం లేనివాడా అన్నగానే ఎంత ఆనందం కలగాలండి. తత్పురుషుడు ఆయన, మహాదేవుడు ఆయన, భవోద్భవుడు ఆయన, నన్ను జనన మరణ పరంపర నుంచి బయటపెట్టే ముక్తిప్రదాత ఆయన అనే భావం కలిగి ఆనందం కలిగి సర్వ విద్యలకు ఈశ్వరుడు, సర్వభూతములకు పతి ఆయన వామదేవుడు. సృష్టిని చేస్తున్నాడు, సర్వభూతములు లయం చేసుకుంటాడు. మధ్యలో సృష్టిని నడిపే జ్యేష్ఠ శ్రేష్ఠ కలవికరణ బలవికరణ బలప్రమథన ఇత్యాది శక్తులన్నీ ఆయనే. ఇలా మనకి మననం చేసుకుంటూ పంచాక్షరి చేయమన్నాడు. అలా చేస్తే పంచబ్రహ్మాత్మికాం విద్యాం యోధీతే భక్తిభావిత సపంచాత్మకతామిత్య భాసతే పంచధా స్వయం. ఆయన ఉపాసన చేసేవాడు ఈ ఐదింటికి అభిన్నుడై క్రమంగా తరించిపోతాడు. ఏవముక్త్వా మహాదేవో గాలవస్య మహాత్మనః కృపాంచకార తత్రైవ స్వాంతర్ధి మగమత్ స్వయం. ఈ విధంగా శివుడు స్వయంగా గాలవుడికి చెప్పినటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అంటే పైప్పలాదుడికి చెప్తూ యస్య శ్రవణమాత్రేన శృతమేవ శృతం భవేత్. ఇది ఒక్కటి వింటే అన్నీ విన్నట్లే, ఇది తెలిస్తే అన్నీ తెలియనట్లే, ఇది తెలియనప్పుడు ఏది తెలుసుకున్నా తెలియనట్లే. అంటే బ్రహ్మమును కానీ తెలియకపోతే ఏమి తెలిసినా అజ్ఞానమే. అమతంచ మతం జ్ఞాతం అవిజ్ఞాతంచ శాకల ఏకేనేవతి పిండేనా మృత్తికాయాశ్చ గౌతమ. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టు ఎలా అవుతుందండి అంటే 100 నగలు పెట్టినా అంతా ఒకే బంగారం అని తెలిస్తే అన్నీ తెలిసినట్టు ఎలా అవుతుందో, 1000 కెరటాలు కనబడ్డా ఒకే జలమని తెలిస్తే అన్నీ తెలిసినట్టు ఎలా అవుతుందో, 100 కణవలు కనబడ్డా మట్టే అని తెలిస్తే ఒకటి తెలిసినట్టు ఎలా అవుతుందో, వాచారంభణం వికారో నామధేయం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఏకేనేవతి పిండేనా మృత్తికాయాశ్చ గౌతమ విజ్ఞాతం మృణ్మయం సర్వం మృదభిన్నం హి కార్యకం. ఇలా చెప్పి ఏకేన లోహమణినా సర్వం లోహమయం యథా విజ్ఞాతం స్యాదదేకేన నఖానాం కుంతనేన చ స్వర్ణం సర్వం కాష్టాయ సంజ్ఞాతం తదభిన్నం స్వభావతః. నువ్వక్కడ మట్టితో బోల్డ్ పదార్థాలు పెట్టినా ఏది గిల్లినా మట్టే వస్తుంది. సృష్టిలో ఎందులో చూసినా శివుడి ఉంటాడు, అది తెలుసుకో. ఇక్కడ గ్రహించు. కారణ అభిన్న రూపేణ కార్యం కారణమేవ. ఈ కార్యమైన జగత్తు కారణమైన శివునకు భిన్నము కాదు. ఎప్పుడైతే కారణమైన శివుణ్ణి చూసావో కార్యమైన జగత్తు భావం ఇంక లేదు, శివుడే మిగులుతాడు. అంటే మిథ్యారూపమైన జగత్తు పోయి అధిష్టాన స్వరూపుడైన శివతత్వమే నీకు తెలుస్తూ ఉన్నది. తద్రూపేణ సదాసిత్యం, అది నీ యొక్క అసలు స్వరూపం తెలుసుకో. భేద దృష్టి అజ్ఞానం సుమా. భేదైనొక్తిర్మృషాకల్, అది అబద్ధం భేద దృష్టి. తచ్చ కారణమేకం హీ నభిన్నన్నో భయాత్మకం. భిన్నము లేదు ఉభయము లేదు తెలుసుకో. శివుని కంటే భిన్నమైంది లేదు. శివుడున్నాడు నేనున్నానని అజ్ఞానం కూడా వదులు. ఉభయాత్మకమైంది కూడా లేదు. భేద సర్వత్ర మిథ్యైవా. భేదము మిథ్య. ధర్మా భేదం కనబడుతుంది కదా అంటే మిథ్యయ్యా అన్నాడు ఇక్కడ. ధర్మాదేర్ అనిరూపణాత్, వాటి యొక్క స్వభావాలు నీకు తెలియకపోవడం వల్ల భేదం కనబడుతుంది. అనాత్మస్వభావాలు ఏమిటి, ఆత్మస్వభావం ఏంటో తెలిస్తే ఈ భేదం లేదు సుమా. అతచ్చ కారణం నిత్యం ఏకమేవ అద్వయం ఖలు అత్ర కారణం అద్వైతం శుద్ధ చైతన్యమేవహి. కనుక అసలు కారణమైన శివుడు అద్వైతం. అద్వైతం అంటే ఆయన తప్ప రెండవది లేదు. అదే శుద్ధ చైతన్యం. ఇది గ్రహించు. అది అస్మిన్ బ్రహ్మపురే. అస్మిన్ బ్రహ్మపురే. ఆ శివుడు ఎక్కడున్నా అంటే బ్రహ్మపురంలో ఉన్నట్ట. బ్రహ్మపురం అంటే ఎక్కడికో వెళ్ళాలండి. అస్మిన్ బ్రహ్మపురే. శివుడు ఇక్కడున్నాడని తెలిస్తే, ఇందులో పంచతత్వాలు ఆయన ముఖాలని తెలిస్తే శివుడు తప్ప మరొకటి లేదుగా. మరి ఆయన ఉన్న చోటు బ్రహ్మపురం కాకేమవుతుంది? అస్మిన్ బ్రహ్మపురే. అదేది 5 ముఖాలు శరీరం అంతా ఉన్నాయి. 5 ముఖాలు నడిపే ఈశ్వర తత్వం ఎక్కడ కూర్చుంది? బ్రహ్మపురంలో కూర్చుంది. అదేమిటయ్యా అంటే దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమజ్జసగ్స్తం తత్రాపి దహరం గహనం విశోకం తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం.
ఆ మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అత్ర కారణం అద్వైతం శుద్ధ చైతన్యమేవహి అస్మిన్ బ్రహ్మపురే వేస్మ దహరం యదిదం మునే. అది దహరంలో ఉన్నాడు, అది దహరాకాశం. అదే పుండరీకంతు తన్మధ్యే. ఆ దహర పద్మంలో పంచముఖుడు ఉంటేనే నీ శరీరంలో 5 తిరుగుతున్నాయి చూడు. ఇక్కడ ఆయన అక్కడ కూర్చుంటేనే పంచతత్వములు తిరుగుతున్నాయి. ఆయన వల్ల తిరుగుతున్న పంచతత్వాలతో పంచతత్వాలను ప్రపంచ పట్టుకు వేలాడుతున్నాం. ఈ ప్రపంచానికి నీలో ఉన్న పంచతత్వాలకి మూలమైన వాడు నీ దహరంలో ఉన్న శివుడే, ఇవి ఆయన ముఖాలే అని గ్రహించు. అప్పుడు ఇటు నుంచి అటు పెడతా అంతర్ముఖంలో. ఆయనకు ఆ స్థానం ఏది? హృత్పుండరీకం విరజం విశుద్ధం. అందుకే పుండరీకంతో తన్మధ్యే అందులో ఉన్నాడు. ఆయన యొక్క చైతన్యమే చిదాకాశముగా వ్యాపించి ఇదంతా నడిపిస్తుంది. కనుక ఆకాశో దహరోస్తి తత్. ఆ హృదయాకాశానికి దహరాకాశం అని పేరు. ఆకాశం అనగా చిచ్చక్తి యొక్క వ్యాపకం. ఆ చిచ్చక్తి ఎవరిదో? ఆయన సద్రూపుడు, ఆయన పంచముఖుడు. సశివ సచ్చిదానంద, అతడు శివుడు. ఒరే జీవుడా, సహ అన్వేష్టవ్యో ముముక్షుభి. మోక్షకాంక్ష కలిగిన వాళ్ళు ఆయన్నే వెతుక్కోవాలి, అన్వేషించాలి. అయం హృది స్థిత సాక్షి సర్వేషాం అవిశేషత తేనాయం హృదయం ప్రోక్త. ఎక్కడైతే శివుడు రహస్యంగా ఉన్నాడో దానికి హృదయం అని పేరు. ఆ హృదయాకాశమే చిదాకాశం. ఆ చిదాకాశంలో ఆయన కూర్చుని అహం అహం అని నాట్యం చేస్తుంటాడయ్యా. అహం అహమితి నాట్యం. ఆ నాట్యమే ఈ పంచభూతాత్మకుని జగత్. అందుకే సృష్టిని డమరుకంగా, స్థితిని అభయహస్తంగా, సంహారాన్ని తన యొక్క అగ్నిగా, తిరోధానాన్ని ఆ కింద రాక్షడి మీద పెట్టిన పాదంగా, పైకెత్తిన పాదం అనుగ్రహ కృత్యంగా, దహరాకాశ చిదాకాశ మధ్యంలో అహం అహం అనే చేతనారూపంగా ఉండే నటరాజస్వామిని దర్శించు. ఇదంతా ఎక్కడికి తీసుకెళ్ళాడు? పుండరీకంతు తన్మధ్యే ఆకాశ. పుండరీక, హృత్పుండరీకం. ఆ పుండరీకంలో దహరాకాశం, అది చిదాకాశం, అది చిదంబరం. ఆ చిదంబరమే శివస్వరూపం. అది తెలుసుకో. తేనాయం హృదయ ప్రోక్త, అది హృదయం. అటువంటి శివుణ్ణి తెలుసుకుంటే సంసారం నుంచి బయటపడతావు. ఎంత తెలియనప్పుడు శివుడే గతిని ముందు నమశివాయకి అర్థం తెలుసుకో. క్రమక్రమంగా శివుడు తప్ప అన్యము లేదని తెలుసుకుంటావు. కనుక తెలుసుకుంటూ నేను కూడా శివుడికి అన్యము కాదని తెలుసుకుంటావు. అప్పుడు శివుడి వల్ల ముక్తి పొందుతున్నావు. అని శివ సంసారమోచక ఇత్యుపనిషత్ సహనాభవతు సహనౌ భునక్తు సఖ వీర్యంకరవావహి. అధర్వవేదోపనిషత్తు కదా, ఇదే శాంతి పాఠం. ఇలా మొత్తం అధర్వవేదీయమైనటువంటి పంచబ్రహ్మోపనిషత్తుని ఇవాళ మనం సాకల్యంగా చెప్పుకొని అందులో ఉన్నటువంటి పంచాక్షరి తత్వం తెలుసుకున్నాం. కనుక 5 అక్షరాల్లో ఇంత ఉందా అండి? అది గొప్పతనం. ఇక్కడ బాగా అనారోగ్యంతో ఉన్నారు, డాక్టర్ గారు మందు ఇచ్చారు, వేసేసుకున్నారు కదా. కానీ నువ్వు ఇలా అని అలా నీళ్లు పోసుకుని మందు తయారవ్వడం వెనకాల ఎంత ఔషధి విజ్ఞానం ఉందో గ్రహించు. ఇలా తిప్పేసి 5 అక్షరాల మంత్రం వెనకాల ఎంత వేదాంత విజ్ఞాన రహస్యం ఉందో తెలుసుకో. అయితే మందు వేసుకునేటప్పుడు దాని కంపోనెంట్స్ చూసి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఓహో ఇన్ని ఉన్నాయా, అయితే బాగా పనిచేస్తుందని ఫీల్ వస్తుంది. ఫీల్ కలిగినప్పుడు మందు మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే 5 అక్షరాలు వెనకాల ఇంత ఉన్నాయా అనే భావాన్ని కలిగితే పంచాక్షర మంత్రం ఎక్కువ పండుతుంది. మందుకైతే జ్ఞానం లేకపోయినా పనిచేస్తుంది, కానీ మంత్రానికి జ్ఞానం ఉంటే పనిచేస్తుంది. ఎందుకంటే మంత్రం మనస్సుకు సంబంధించింది, ఔషధం శరీరానికి సంబంధించింది. మనస్సుకు సంబంధించిన మంత్రానికి మనస్సుతో తెలుసుకున్న జ్ఞానం ఉన్నప్పుడే పూర్ణసిద్ధి. అంటే ఏంటండి, మామూలుగా చేస్తే రాదా? వస్తుంది, కానీ రావాల్సింది రాదు. అందుకు ఈ జ్ఞానాన్ని చెప్పడం అనే మిషతో విశ్వనాథుడి దయ వల్ల ఇవాళ పరిపూర్ణంగా చెప్పుకునే భాగ్యంతో మననం చేసుకునే అదృష్టం కల్పించినటువంటి, కృపని వర్షించినటువంటి విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారికి ప్రణమిల్లుతూ స్వస్తి.